చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ సర్వశక్తి స్తోత్రములు. చిన్నవారి పెదవుల ద్వారా పెద్దవారి యొక్క కీర్తనల ద్వారా మీ నామాన్ని కీర్తనల ద్వారా మీ నామానికి మేము తెచ్చుకున్నాం. మా ప్రభువా మీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఒకసారి పరిశుద్ధత కలిసి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చేందుకు స్తోత్రములు. జరగబోయే కార్యక్రమాన్ని ఆది నుంచి అంతవరకు మీ అధ్యక్షతను మీరే ఉండి నడిపించమని మా విమోచకుడైన క్రీస్తు బిడ్డ యొక్క నామంలో ఈ ప్రార్థన ఇచ్చినాం ప్రభువా. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దావీదు సౌలు తరుముతుండగా తప్పించబడి బెన్యామీనుడైన సౌలు యొక్క ఈటను తప్పించుకొని మూడోసారి మరి నమ్మకంగా దావీదును పిలిపించి సౌలు యోనాతాను ద్వారా దావీదును పిలిపించి మన భోజన బలం దగ్గర దావీదుని కూడా భోజనం చేయమని చెప్పు, నా కుమారుడు యోనాతాను దావీదుని పిలిపించు అని చెప్పినప్పుడు నమ్మకంగా యోనాతాను పిలిపించాడు. ఓ నా తండ్రి మారిపోయాడు, నీ ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు, నిన్ను ఆహ్వానించాడు భోజనానికి రమ్మని అని తెలిసినప్పుడు దావీదు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే దావీదు మనం అతను చదువుకున్నాం కదా, దావీదు అసలు చిన్న వయసులోనే దావీదుకి ఇచ్చిన బిరుదేంటి? యుద్ధశాలి. అప్పటికి ఆయన వయసు ఎంత బ్రదర్? ఆ రాజుగారికి పరిచయం చేశాడు ఆయన. ఆయన ఎవరంట? ఆయన ఎక్కడ ఎవరితో యుద్ధం చేయలేదు ఆయన, కానీ ఆయనకి ఏం పేరు వచ్చింది? యుద్ధశాలి. యుద్ధశూరుడు. ఆయన యుద్ధం చేయగలడు. కానీ సౌలుని ఎందుకు చంపలేదంటే సౌలు దేవుని చేత అభిషేకించబడిన ప్రవక్త లేదా రాజు అనే ఒక గౌరవంతో దావీదు సౌలు జోలికి వెళ్ళలేదు. అవకాశం వచ్చినా కూడా నిద్రపోతే సౌలు యొక్క అంగిని ఒక ముక్క తీసుకుని వెళ్ళిపోయి గట్టు మీదకి ఎక్కి సౌలు యొక్క సైన్యాధ్యక్షుని పిలిచి తిట్టాడు. రాజుకి కాపలాగేయటం అదేనా నువ్వు? ఆయన పిలిచి సౌలు యొక్క సైన్యాధ్యక్షుడిని, నేను వచ్చి మీ గుహలోకి వచ్చి నీ రాజు యొక్క అంగీని సగం కత్తిరించుకొని పోతే నీకు అసలు మెలికే లేదు, నువ్వు రాజుకి నువ్వు ఎలా సైన్యాధ్యక్షుడు, నువ్వు రాజుని ఎలా కాపాడుతావు అని తిట్టాడు. శత్రువుని చంపుతూ ఉంటే కూడా గౌరవించాడు ఆయన. ఆయాక యోనాతాను నమ్మించి పిలిపించి భోజనం బల్ల దగ్గర కూర్చొని భోజనం అయిపోయిన తర్వాత దావీదు పక్కకి వెళ్ళి నిల్చున్నప్పుడు చేతులు ఆయన హ్యాండ్ వాష్ చేస్తున్నప్పుడు ఇదే అదునుగా సౌలు తన ఈటను తీసి గురిగా పెట్టి విసిరినప్పుడు దావీదు తుటిలో తప్పించుకున్నాడు. అది ఆ గోడలోకి బలంగా దిగిపోయింది. అంత వేగంగా విసిరాడు సౌలు ఈట, తప్పించబడ్డాడు. సౌలు కుమారుడు యోనాతాను దావీదు యొక్క హృదయంతో యోనాతాను యొక్క హృదయంతో వాళ్ళిద్దరు ఒకటే, ఇంకా ఆలోచనలు కూడా ఒకటే వాళ్ళిద్దరే. నమ్మించి మోసం చేసాడని బాధతో దావీదు బయలుదేరి వస్తా ఉన్నాడు. యోనాతాను ఇంటి నుంచి బయలుదేరి బయటకు వచ్చాడు ఆయన. బయలుదేరి నోబు అనే ప్రాంతానికి వచ్చాడు ఆయన. ఏ ప్రాంతం? నోబు అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ దేవుని మందిరం ఉంది, అక్కడ గుడారం ఉంది. అక్కడ యాజకుడు ఉన్నాడు. ఎవరైనా? అహీమెలెకు. మనం చెప్పుకున్నాం కదా, గుర్తుందా మీకు? వర్తమానం మర్చిపోయారా? ఏంటి టైటిల్ చెప్పండి. చెప్పలేదండి, బాగా గుర్తుందనమాట. అహీమెలెకు ఉన్నాడు అక్కడ. అప్పుడు అతను ఆ గుడారంలో ఏం చేస్తా ఉన్నాడు? యాజకుడు. దేవుని యొక్క సముఖములో అతను యాజకుడు. యాజకుని యొక్క పని ఏంటంటే దేవుని గుడారములో మందిరములో శుభ్రంగా ఉంచడంతో పాటుగా ఉదయమున సాయంత్రమున రొట్టెగా మార్చేవాడు ఆయన. దావీదు అలసిపోయి ఆ గుడారం దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చాడు ఎందుకంటే దేవుని మందిరంలో ఏముంటది? ఆహారం ఉంటుంది. దావీదు తెలుసు కదా, అవునా? మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు బ్రదర్? హల్లెలూయా, గాడ్ బ్లెస్ యు బ్రదర్. ఎందుకంటే దేవుని మందిరంలో ఏముండాలి? ఆహారం ఉండాలి. అందుకని మలాకీలో కూడా చెప్పాడు ఆయన, నా మందిరములో ఆహారం ఉండినట్లు మీ యొక్క 10వ భాగములు ప్రతిష్టార్పణలు మీరు ఎక్కడ తీసుకుని రావాలి? మందిరాన్ని తీసుకున్నాడు. పాస్టర్కి ఏమని కదా అక్కడ చెప్పేది. మందిరంలో ఏముండాలి? ఆహారం ఉండాలి. మందిరంలో ఇబ్బంది లేకుండా ఉండాలి మందిరంలో. ఎందుకంటే అనేక మంది పేదవారు అనేక మంది మందిరానికి వస్తారు కాబట్టి ఆ మందిరానికి మీరు ఆ కానుకలు, మీ యొక్క 10వ భాగం, మీ ప్రతిష్ట అర్పణలు మీరు తీసుకొచ్చి మీరు అక్కడ మీ మందిరంలో పెట్టాలి.
ఎందుకంటే మందిరంలో ఆహారం ఉండాలి. ఆమేన్. అది పాత నిబంధన చట్టం. అది ఇప్పుడు కూడా దేవుడు మందిరంలో ఆహారాన్ని విరివిగా ఉంచాడు. ఆయన అన్ని గుడారాల్లో కాదు, దేవుని యొక్క మందిరంలో మాత్రమే. ఆమేన్. ఆ ఆహారము దేవుని యొక్క వర్తమానమైనది. హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు తన అనుచరులతో, తనతో ఉన్న వారితో ఆ గుడారం దగ్గరికి వచ్చాడో, ఆయన అడిగాడు, అహిమెలెకుని అడిగాడు, అయ్యా తినడానికి ఏమైనా ఉందా? ఒక 5 రొట్టెలు కానీ 5 రొట్టెలు కానీ లేకపోతే ఇంకా నీ దగ్గర ఏమైనా తినడానికి నీకు ఏమైనా ఉందా అని అడిగితే ఆయన ఏమన్నాడు? మా దగ్గర సాధారణ రొట్టెలు లేవు. మా దగ్గర సాధారణ రొట్టెలు లేవు. మా దగ్గర సాధారణ వర్తమానం లేదు. మా సంఘంలో సాధారణ వర్తమానం లేదు. అహిమెలెకు అంటున్నాడు దావీదుతో, ఓ దావీదు, ఈ యొక్క గుడారంలో మనుషులు తినే రొట్టెలు లేవు, మనుషులు తినే ఆహారం లేదు. ఈ గుడారంలో యాజకులు మాత్రమే, లేవీయులు మాత్రమే తినే ఆహారం ఉంది. హల్లెలూయా. ఈ గుడారంలో ఏముంది బ్రదర్? యాజకులు. మీరందరూ ఇప్పుడు ఎవరు బ్రదర్? మనం మనుషులు తినే ఆహారం తినట్లేదు. మనము లేవీలు తినే ఆహారం తింటూ ఉన్నాం. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలగాక. అందుకోసం మనం చెప్తా ఉన్నాము, అత్యున్నతమైన సంఘములో సాధారణ వర్తమానాలు లేవు, మనుషులు తినే వర్తమానాలు లేవు. ఇక్కడ అత్యున్నతమైన సంఘములో అతీతమైన వర్తమానం ఉంది. ఇక్కడ ఇది క్రీస్తులు తినే ఆహారం. ఇది హల్లెలూయా. ఓ ఇప్పుడు దావీదు అంటున్నాడు, అయ్యా మాకు అదే పెట్టండి. అయ్యా మీరు పరిశుద్ధంగా ఉన్నారా బ్రదర్? ఆయన అన్నాడు, ఆ రొట్టెలు తినాలంటే మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దావీదు అంటున్నాడు, అయ్యా మేము బయలుదేరి 3 దినాలు అయిందండి. మేము పవిత్రమే, మా బట్టలు పవిత్రమే, మా ఆలోచన పవిత్రమే, మా దేహాలు పవిత్రమే. ఆ రొట్టెలు తినడానికి మేము అర్హులమే. ఒకవేళ కాకపోయినా కూడా రాజాజ్ఞను బట్టి మేము పవిత్రంగా మార్చబడతాం. హల్లెలూయా. మనం బయలుదేరిన దగ్గర నుంచి మనం పవిత్రమే. ఒకవేళ మనలో ఏదైనా అపవిత్రత, ఏదైనా అయోగ్యమైనది, ఏదైనా దేవునికి వాక్యానికి వ్యతిరేకమైనది ఉంటే రాజు ఆజ్ఞను బట్టి, హల్లెలూయా, దేవుని ఆజ్ఞను బట్టి ఈ వర్తమానం భుజించడానికి మనము అర్హులమే. దేవుని యొక్క ఆ ప్రేమ ఆ రొట్టెలు తినే విధంగా మళ్ళీ మార్చింది. మామూలుగా అయితే దావీదు సొంతపు రొట్టెలు తినడానికి అర్హత లేదు దావీదుకి. ఎవరు తినాలి బ్రదర్? కేవలము యాజకులు మాత్రమే, లేవీయులు మాత్రమే లోపలికి వెళ్ళి వాటిని భుజించాలి. కానీ ఇక్కడ నిన్ను నన్ను కూర్చోబెట్టి యాజక క్రమాన్ని మార్చాడు దేవుడు. నీ కోసము, దావీదు కోసము దేవుడు యాజక క్రమాన్ని మార్చాడు. ఇక్కడ కూర్చున్న నీ కోసము దేవుడు యాజక క్రమాన్ని మార్చి, ఓ సాధారణమైన వర్తమానం కాకుండా, ఓ మరి మనుషులు తినే వర్తమానం కాకుండా అతీతమైన వర్తమానం దేవుడు నీకు ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం కలగాక. ఆ రొట్టెలు ఎక్కడి నుంచి తీయబడ్డాయి? బ్రదర్? ఈ చివరి కాల సమయంలో దేవుడు పంపించినట్టుగా వర్తమానికుడైనటువంటి 7వ దూత 7వ గంప నుంచి ఆ వర్తమానం నీకు నాకు ఇవ్వబడింది. అక్కడ ఆ గంప ఎలా నింపబడిందంటే, ఆ గంప ఓ క్రీస్తు బ్రహ్మ యొక్క సందేశాలతో ఈ గంప పరిపూర్ణంగా నింపబడింది. ఇప్పుడు ఆ గంపలో ఉన్న ఆహారమే మనం తింటూ ఉన్నాం. ఇది సాధారణమైన వర్తమానం కాదు బ్రదర్. హల్లెలూయా. ఆనందం ఆనందం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీ కొరకు నా కొరకు యాజక క్రమాన్ని మార్చాడు ఆయన. ఇప్పుడు దేవుడు మెల్కీసెదెకుగా ఆయనే దిగివచ్చి యాజక క్రమాన్ని మార్చి ఆయన నిరంతరము యాజకుడయ్యాడు. ఆయన క్రమంలో మనము కూడా రాజులైన యాజక సమూహంగా మనం కూడా మార్చబడ్డాం. కాబట్టి దేవుడు నిన్ను నన్ను అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశపెట్టి, ఏ మానవుడు ప్రవేశింపలేనటువంటి అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు మనం ప్రవేశపెట్టి, ఆ గ్లోరీలో, షకీన మహిమలో, దేవుని యొక్క సన్నిధిలో, ప్రసన్నతలో మనము ఆయన్ని అనుభవించే విధంగా, మనం ఆయనతో ఉండే విధంగా దేవుడు గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఎక్కడున్నామా అంటే ఆ అతి పరిశుద్ధ స్థలములో, ఆ షకీన మహిమ కింద, షకీన ఆ యొక్క సన్నిధిలో మనం అందరం కూడా ఇప్పుడు ఏ మానవుడు భుజించని అతీతమైన మన్నాని మనం భుజిస్తూ ఉన్నాం. ఆమె అది ఎవరు భుజించాలంటే, ఆ మన్నా పాత్ర ఎవరు తినాలి బ్రదర్? పెళ్లి కుమార్తె. హల్లెలూయా. ఆ బంగారపు పాత్రలో ఉంచబడిన మన్నాను భుజించేట భాగ్యాన్ని దేవుడు ఈ సమయంలో నీకు నాకైనా ఇచ్చి ఉన్నారు ఆయన. హల్లెలూయా. కాబట్టి దావీదు అక్కడ తన అనుచరులతో ఆ యొక్క యాజక క్రమాన్ని మార్చినట్లుగానే ఇక్కడున్న పెళ్లి కుమార్తె కొరకు దేవుడు ఈ యాజక క్రమాన్ని మార్చేశాడు ఆయన. ఆమె ఎందుకంటే ఆయన చూడండి, మొదటి రాకలో వచ్చినప్పుడు క్రమాన్ని మార్చకుండా ఆయన యూదా గోత్రంగానే వచ్చాడు ఆయన. అవునా?
యెషయా గోత్రంలోనే పుట్టాడు ఆయన. కానీ ఇప్పుడు ఆయన అన్ని జనులను పిలిచాడు ఆయన. రోమపత్రికలో ఒక మాట రాయబడింది అక్కడ చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయము 25వ వచనము. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలని, ప్రియురాలు కాని దానికి ప్రియురాలు నీవు పేరు పెట్టను. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కాదని ఏ చోటలో వారితో చెప్పబడను, ఆ చోటనే దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడను అనే కోశంగా ఆయన చెప్తున్నాడు. గాడ్ బ్లెస్ యు బ్రదర్. థాంక్యూ బ్రదర్. హల్లెలూయా. ఒక విశ్వాసికి ఈ యొక్క లేఖనము ఎంత ఆదరణ కలిగించే మాట సహోదరుడా. మీరు చూడండి ఇక్కడ ఏమంటారు, నా ప్రజలు కాని వారిని నా ప్రజలు ఇదని చెప్పారంట. నా ప్రియురాలు కాదు మే, కానీ మేవరు నా ప్రియురాలు. మనము దేవునికి ఎలాంటి సంబంధం లేదు. మనము అన్ని రకంగా పుట్టాం. మనము దేవుడు మనల్ని తన యొక్క గోత్రానికి, తను ఎన్నిక చేసుకున్న గోత్రానికి బయటగా వెలుపటిగా మనం ఉంచాడు ఆయన. ఎందుకంటే హోషేలో దేవుడు చెప్పిన మాటను నెరవేర్చడానికి. ఆమేన్. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. ఆమేన్. అందుకోసం అంటున్నాడు ఇక్కడ ఇదే మాటని పౌలు గారు ఎత్తి చూపిస్తూ ఆయన ఏమంటున్నారంటే, నా ప్రజలు కాని వారిని నేను నా ప్రజలను పిలుస్తాను, నా ప్రియురాలు కాని దానిని ఈమె నా ప్రియురాలని పిలుస్తాను నేను. ఆమేన్. కాబట్టి ఎన్నిక లేని నిన్ను నన్ను, యాజక క్రమములో లేని నిన్ను నన్ను దేవుడు ఏం చేశారు, మీరు నా ప్రజలు. ఆమేన్. మీరు నా సంఘము, మీరు నా ప్రియురాలు, నిష్కలంకురాలా, పౌరమా, ఒక్కతే కుమార్తె అని పిలుస్తాడు దేవుడు నిన్ను. ప్రభుకి స్తోత్రం కలగాక. ఎప్పుడైతే మీరు నా ప్రజలు అని దేవుడు పిలిచారో వీళ్ళు ఏమంటారట, ప్రజలు అవును నువ్వు మా దేవుడివే. హల్లెలూయా. మీరెవరండి, మాకు సంబంధం లేదు అన్నారా బ్రదర్? మీరు ఏమంటారు పౌలు గారు అక్కడ, నా ప్రజలు కాని వారికి నా ప్రజలు అని, ప్రియురాలు కాని దానికి ప్రియురాలు అని పేరు పెట్టుదును. మరియు అప్పుడు ఏం జరుగుతుందంటే, జరుగుతుంది ఏమనగా, మీరు నా ప్రజలు కాదని ఏ చోటును వారితో చెప్పబడినో ఆ చోటునే జీవము గల దేవుని కుమారులని పేరు పెట్టుబడతాం. నీకు జీవం గల దేవుని కుమారులని పేరు పెడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరైతే మిమ్మల్ని మీరు అన్యులు యూజులు ఎలా చూస్తారో అన్యుల్ని, మీ వర్తమానం వేరు, మా వర్తమానం, మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు అని హేళన చేస్తారు. ఎవరైతే అవమానించారో, ఎవరైతే ఎగతాళి చేశారో వారిని దేవుడు ఎన్నుకొని వారిని సంఘంగా పిలిచి భారీగా అంగీకరించి ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఎప్పుడైతే ఆయన నువ్వు నా సంఘము అని చెప్పారో అప్పుడు వీళ్ళేమంటారంట, నీవే మా దేవుడు. ఎప్పుడైతే క్రిస్టియన్ వర్తమానం వచ్చిందో, ఈ వర్తమానం మాకెందుకు అన్నారు బ్రదర్, ఐఎస్ బ్రదర్ అనలేదు. ఏమన్నా మనం, క్రిస్టియన్ మా దేవుడు, కారణము ఆయన యేసుక్రీస్తు అన్నారు. యేసుక్రీస్తు మా దేవుడు, కారణము ఆయన యెహోవా అన్నారు, కారణము ఆయన ఎలాగన్నారు ఆయన. కాబట్టి ఆయన మా దేవుడు అనే ఆ ఎక్కడైతే నువ్వు తిరస్కరించబడ్డావో, ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడైతే నువ్వు గేలి పరిహాసం చేయబడ్డావో అక్కడే మీరు జీవము గల దేవుని కుమారులని పిలువబడబోతున్నారు. మీరు ఏ ప్రజలైతే మిమ్మల్ని అవమానించారో, ఏ ప్రజలైతే మిమ్మల్ని గట్టి వేశారో, ఏ ప్రజలైతే నువ్వు అబద్ధ బోధకుడు చెప్పారో, ఏ ప్రజలైతే వాక్య విరోధం చెప్పారో, ఏ ప్రజలైతే బైబుల్ సంబంధాలని బోధ చేస్తామని నేను అవమానించారో, వారి నోటితోనే ఓ చంద్రబాబు నీవు జీవము గల దేవుని కుమారుడిని అని చెప్పబోతున్నారు. దేవుడు నీకు ఆ ఘనతను ఇచ్చాడు సోదరుడా. హల్లెలూయా. ఎలా అంటే యాజక క్రమాన్ని మార్చి మెల్కీసెదెకు క్రమము చొప్పున. ఆమేన్. ఈ మెల్కీసెదెకి ఆది లేదు, అంతము లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, వంశవాడు లేడు. ఆయన జీవములకు ఆది అంతమైన లేని వాడు మెల్కీసెదెకు. ఆ మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున మనం అందరం కూడా ఇప్పుడు ఏం చేయబడ్డామంటే రాజులైన యాజక సమూహంగా మనం మార్చబడ్డాం. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా, లోపలికి వెళ్ళి దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని యొక్క పరిశుద్ధ ఉపకరణాలు పట్టుకునే అర్హత మీరు కలిగి ఉన్నారు. అందుకోసమే మందసములో ఇప్పటి వరకు ఈ లోకానికి అర్థం కాని మందసము మీరు లోపలికి వెళ్ళి, ఇది మందసము, ఇది క్రీస్తు, ఇది కెరూబులు, ఈ వర్తమానము, ఇది కరుణాపీఠము, ఇది శుద్ధ సువర్ణము, ఇది దైవత్వము, ఈ లోపల ఉన్న మన్న పాత్ర, పెళ్లి కుమార్తె, రాతి పలకలు క్రీస్తు పెడాము. హల్లెలూయా. రెండు రాతి పలకలు క్రీస్తు యొక్క రెండు పరిచర్యలు.
ఆ రెండు పరిచర్లు ఆ రాతి పలకలు రాయబడింది మనుషుల ద్వారా రాయబడింది కాదు. అది క్రీస్తు బ్రహ్మంలో వాక్యము దేవుడే నింపాడు. క్రీస్తు తారసులో దేవుడే వాక్యాన్ని నింపాడు. అక్కడ ఆయన 1965వ సంవత్సరం 63వ సంవత్సరంలో ఆయన డిసెంబర్ లో ఆయన ఇద్దరిని కూడా ఒకేసారి అభిషేకించాడు. రెండు రాతి పలకలు పరలోకం నుంచి రాయబడ్డాయి. మందసం లోపల ఉన్న రెండు రాతి పలకలు మనుషులతో రాసింది కాదు బ్రదర్. ఎవరు రాశారు? దేవుడే. హల్లెలూయా. అవి ఎక్కడున్నాయి? మందసంలో ఉన్నాయి. ఈ లోకానికి ఇప్పటి వరకు అర్థం కాలేదు. నీకు అర్థమైందంటే కారణం ఏంటంటే నీవు క్రమాన్ని మార్చి దేవుడు నిన్ను లోపలికి ప్రవేశింపజేయడం ద్వారా లోపల ఏముందో నీకు అర్థమైపోయింది. ఆమె అక్కడ ఆ గుడారం ఏ రంగులు వేసారో నీకు తెలిసిపోయింది. ఆ రంగును ఎందుకు వాడాడో నీకు అర్థమైపోయింది. ఆయన మేకు ఎందుకు కొట్టాడో నీకు అర్థమైపోయింది. ఆ చుట్టూ ప్రహారీ ఎందుకు కట్టాడో నీకు అర్థమైపోయింది. ఆయన ఆ పర్పుల్ కలర్ ఎందుకు వాడో నీకు అర్థమైపోయింది. చుట్టూ తెల్లని వస్త్రం ఎందుకు వాడో నీకు అర్థమైపోయింది. ఆమె లోపల బాదంకాయలు ఎందుకు పెట్టాడు నీకు తెలిసిపోయింది. యాజకుని యొక్క వస్త్రాలు ఎవరు ధరించాలి? ఆహారం సంతానం మాత్రమే ధరించాలి. లేవీలు మాత్రమే ఆ వస్త్రాన్ని ధరించాలి. యాజకుడు దేవుని మందిరంలోకి వెళ్ళి సేవ చేసే యాజకుడు ఏ వస్త్రాన్ని పడితే వస్త్రాన్ని వేసుకోవడానికి వీల్లేదు. ఆ వస్త్రాలను కూడా పరిశుద్ధమైన వ్యక్తి తయారు చేయాలి. అవును బ్రదర్. మీరు ధరించే ఈ యొక్క వర్తమానము, మీ పై వస్త్రము, మీ రక్షణ, మీ విమోచన, మీరు వేసుకున్నటువంటి దేవుని యొక్క వర్తమానం అనే వస్త్రము ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడానికి కుదరదు బ్రదర్. ఎవరు ఇవ్వాలి? దేవుని చేత నిర్ణయించబడిన వర్తమానికుడు నీ వస్త్రాన్ని తయారు చేసి నీకు ఇవ్వాలి. దేవుని చేత ఎన్నిక చేయబడిన వర్తమానికుడు వర్తమానం ఇస్తేనే అది నీకు రక్షణ వస్త్రం అవుతుంది. ఆ వస్త్రముతోనే నువ్వు లోపలికి వెళ్ళగలవు. నీకు నచ్చినట్లుగా నువ్వు వస్త్రాన్ని వేసుకెళ్తే నువ్వు లోపలికి వెళ్ళలేవు. కాబట్టి ఆ వస్త్రాన్ని తయారు చేసి ఇవ్వడానికి దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన హల్లెలూయా. పలుకబడిన వాక్యము అమెరికాలో, పలుకబడిన వాక్యము ఇండియాలో నీకు నాకు లోపలికి వెళ్ళి ప్రతిష్ఠితమైన వస్త్రాలు తయారు చేసి ఇచ్చింది మనకి. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలగాక. ఎవరైతే అయోగ్యముగా లోపలికి వెళతారో, ఎవరైతే అర్హత లేకుండా లోపలికి వెళతారో, ఎవరైతే పాపంతో లోపలికి వెళతారో వారు మరలా తిరిగి బయటికి వస్తారు బ్రదర్, రాదు. కాబట్టి దేవుని యొక్క సంఘములో ఉన్న ప్రియమైన సహోదరుడా జాగ్రత్తగా ఉండండి. ఇది మిగతా సంఘాలు లాంటి సంఘం కాదు. ఇది సర్వోన్నతుని యొక్క సంఘం. ఇది జ్యేష్ఠుల సంఘం. ఇది సత్యానికి స్తంభమైన సంఘం. ఇది కాబట్టి మీరు లోపలికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా లోపలికి రండి. ఆమేన్ అని చెప్తున్నాడు. నువ్వు లోపలికి వచ్చేటప్పుడు నీ కొరకు రక్తం కార్చాలి, రక్తం అన్వయించుకోవాలి. ప్రజల కొరకు రక్తాన్ని అన్వయించుకొని నీవు భయభక్తులతో రక్తాన్ని చేతపట్టుకొని నువ్వు లోపలికి రావాలి. నువ్వు లోపలికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు రక్తము, క్రీస్తు బ్రాణం యొక్క రక్తము, క్రీస్తు తామస్ యొక్క వర్తమానము రక్తము నువ్వు లోపలికి వెళ్ళాలి. నువ్వు అజాగ్రత్తగా అయోగ్యంగా నువ్వు క్రియలు చేస్తే నీకే ప్రమాదం. దేవుడు క్రమాన్ని మార్చాడు బ్రదర్. వారి కోసం తెలుసా? నీకోసమే. ఎందుకంటే ఈ లేఖను నెరవేర్చబడాలి. నా ప్రజలు కాని వారికి నా ప్రజలు నీవు, నా ప్రియురాలు కాని దానికి నా ప్రియురాలు నేను పేరు పెట్టబోతున్నాను. హల్లెలూయా. మనం ఆయనకు మనం ప్రియులం కాదు మనం, కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆమేన్. మనం ఆయన ప్రజలం కాదు మనము, కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. మన కొరకు దిగి వచ్చాడు ఇక్కడికి. హల్లెలూయా. భూ సంబంధంగా చూసినప్పుడు మనం అన్యులుగానే ఉన్నాం. ఎందుకంటే దేవుడు స్వయంగా మాట్లాడుతున్న సామాన్యతలు ఏమనంటే, దేవుడు పెళ్లి కుమార్తెను ఎందుకు సామాన్యతలో ఉంచాడు? దేవుడు ఎందుకు సామాన్యతలో వచ్చాడంటే, దేవుడు సామాన్యతలో ఉన్నప్పుడు సామాన్యమైన ప్రజలే గుర్తిస్తారు కాబట్టి తన సంఘాన్ని సామాన్యతలో ఉంచాడు. దేవుడు కూడా సామాన్యంగానే వచ్చాడు. ఈ లోకానికి అర్థం కాల దేవుడు ఎందుకు అంత సామాన్యంగా వచ్చాడో తెలియలేదు. ఆయన యేసుక్రీస్తుగా ఉన్నప్పుడు ఆ బండ మీద కూర్చొని తలనొప్పితో 2 చేతులు తల మీద చేయబెట్టి ఆయన ఏడుస్తున్నాడు. ఆయన ఓ దేమా బయటికి పో అని పిలిచాడు. ఆయన బొడుగుతో భయపడి పర్మిషన్ అడిగింది. ఎక్కడికి వెళ్ళమంటావు? ఆ పందులోకి వెళ్ళమంటావా అని అడిగింది ఆయన్ని. అవునా బ్రదర్? ఓకే, గ్రాంటెడ్ పర్మిషన్ చెప్పాడు ఆయన. అప్పుడు ఆ వ్యక్తుల నుంచి దేవించిన బయట శానా దెయ్యాలు ఎక్కడికి వెళ్ళి పందుల్లోకి వెళ్తే పందులు అదంతా కూడా తిరిగి సముద్రంలోకి వెళ్ళి చచ్చిపోయి అదంతా కూడా ఏమైపోయిందంట, కంపు పుట్టిందంట, వాసన వచ్చేసి భయపడిపోయారు అక్కడ జనం. అయ్యా దయచేసి నువ్వు మా ఊర్లోకి మాత్రం రావద్దు నువ్వు అని ప్రభుని ఊరు బయట పంపించేశారు బ్రదర్. అవునా? ఊరు బయటే పంపించేశారు. ఆ రాత్రి ఆయన అక్కడికి వెళ్దాం అనుకున్నాడు ఆయన, కానీ వాళ్ళు ఆ ఊరు బయట పంపించేశారంట. నా రాత్రి 4వ జామున వచ్చాడు ఆయన. 4వ జామున బయలుదేరాడు ఆయన. ఎప్పుడు? యేసుక్రీస్తు ఎప్పుడు బయలుదేరాడు? 4వ జామున బయలుదేరాడు. ఎక్కడి నుంచి? సముద్ర ప్రయాణం చేసుకుంటూ 4వ జామున తిరిగి వెళ్ళాడు అక్కడికి. పేతురున్నాడు దాంట్లో. వాళ్ళందరూ అనుకున్నారట, బైబిల్ రాయబడింది అక్కడ. అప్పుడు మన అంశం కాదు కూడా మనం అక్కడికి వెళ్ళలేదు. ఆయన రాత్రి సమయంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వచ్చాడు ఆయన. యోనా ఎలాగైతే నినివే వెళ్ళాల్సిన యోనా తర్షీషుకి వెళుతున్నాడో, దేవుడు
ఆ యొక్క యోనాని సముద్రంలో పడవేసి ఒక ప్లాన్ లో ఆ యోనాన్ని తీసుకొని వచ్చి మరలా దాగోను యొక్క గుడి ఎదురుగా చేప గర్భం నుంచి బయట తీసుకొచ్చాడు దేవుడు. ఇదంతా వర్తమానం మనం చెప్పుకున్నాం కదా, అవునా? యోన ఆ యొక్క తర్షీషుకి వెళ్ళేటప్పుడు యోనాని ఎత్తి లోపల పడేశారు. కానీ యోనాని ఎత్తి ఎవరైతే లోపల పడేశారో వారెవరికి యోనా ఎవరో తెలియదు. కానీ యోనా నినివే పట్టణానికి వచ్చేసరికి వారందరూ ఏమనుకున్నారు? యోనాని ఓ మా దేవత. ఎందుకంటే ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? చేప గర్భం నుంచి వచ్చాడు. దాగోను యొక్క గుడి చేపాకారంలో ఉంటుంది కాబట్టి చేప మా దేవత, ఓ మా దేవుణ్ణి బయట తీసుకొని వచ్చింది అని యోనా మాటని గౌరవించి నమ్మి వారందరూ కూడా మారుమనసు పొందారు. ప్రభుకి స్తోత్రం కలగాక. ఆ పడేసిన వాళ్ళకి తెలియదు, అసలు ఆయనతో ప్రయాణం చేసిన వాళ్ళకి తెలియదు ఆయన ఎవరో. కానీ ఇక్కడ ఆయన ఏమైపోయాడు సార్? నినివేకి ఏమైపోయాడు? యోనా దేవుడు అయిపోయాడు. అమెరికా దేశంలో ఆయన పడేశాడు, ఇండియా దేశంలో ఆయన పడేశాడు. ఆ యోనా సమాధి నుంచి బయలుదేరి వాళ్ళు అనుకుంటున్నారు యోనా సముద్రంలో చనిపోయాడు అని అనుకున్నారు. కానీ యోనా సముద్రంలో ప్రయాణం చేసి మరొక ప్రాంతానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈ మరొక ప్రాంతానికి వచ్చిన యోనా ఇప్పుడు మనకేమైపోయాడు తెలుసా? దేవుడు. ఆమేన్. ఇప్పుడు మనం అందరం కూడా మారు మనసు పొందితే యోనా అప్పుడు దాన్ని ప్రకటించినప్పుడు నినివే మొత్తం ఏ విధంగా అయితే మారు మనసు పొందిందో, మరణం నుంచి తప్పించబడిందో, ఇప్పుడు నీవు కూడా అలాగే తప్పించబడతావు. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క యేసుక్రీస్తు బయలుదేరి వెళ్తున్నారు. ఆయన చెప్పారు ముందే, నేను ఆ ఒడ్డున ఉంటా, మీరు బయలుదేరి వచ్చానని చెప్పాడు. వాళ్ళు బయలుదేరి వెళ్తా ఉన్నారు. వాళ్ళతో పాటుగా ఆయన సముద్రం మీద బయలుదేరి వస్తున్నాడు. ఏ సమయం అది? 4వ జాము, తెల్లవారుజాము. మీరు సమయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు కదా, సమయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు. ప్రతిది కూడా బైబిల్లో మనకి ఇంపార్టెంట్ విషయాలే. దేవుడు వ్యర్థంగా ఏది కూడా దాంట్లో పెట్టలేదు. స్వయంగా చెప్పారు భూమి మీద కూడా ఏది వ్యర్థంగా లేదంట. దేవుడు భూమి మీద కూడా దేని వ్యర్థంగా ఉంచలేదు. చిన్న చీపిరి పుల్లతో కూడా, పూచిక పుల్ల అంటారు కదా, దాంతో కూడా దేవునికి పొంది కాబట్టి సృష్టించాడు ఆయన. ఏది వ్యర్థంగా లేదు. అయితే ఎప్పుడైతే ఆయన ఉదయ సమయం 4వ జాము అంటే ఎప్పుడు? ఎన్ని జాములు ఉన్నాయి మనకి రాత్రి వేళ? 4 జాములు ఉన్నాయి, అవునా? సాయంత్రం 6 నుంచి 9 వరకు ఒక జాము, 9 నుంచి 12 వరకు ఒక జాము, 12 నుంచి 3 వరకు ఒక జాము, 3 నుంచి మరలా 6 వరకు ఒక జాము. 4 జాములు. ఈ 4వ జాము ఏ సమయం ఇది? 3 నుంచి 6 గంటల వరకు, అంటే వేకు సమయం ఇది. ఈ సమయంలో యేసుక్రీస్తు సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆయన చెప్పాడు నేను వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పాడు ఆయన. చెప్పలేదా బ్రదర్? చెప్పాడు మీరు వెళ్ళండి, నేను వస్తా, మిమ్మల్ని అక్కడ కలుసుకుంటానని చెప్పాడు ఆయన. ఆయన ప్రయాణం చేసి వెళ్తా ఉంటే దూరం నుంచి చూశారు ఆయన. అప్పటి వరకు ఆయనతో వాళ్ళతోనే ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు అప్పటి వరకు శిష్యులతోనే ఉన్నాడు ఆయన. దూరం నుండి చూసి వీళ్ళు ఏమనుకున్నారు? దెయ్యం వచ్చేస్తుంది, పెద్ద భూతము అని భయపడి కేకలు పెట్టేస్తున్నాడు వీళ్ళందరూ దీంట్లో ఉండి. ఎవరో తెలుసా? నువ్వు జీవము గల దేవుని కుమారుడు అనే క్రీస్తువే అన్న పేతురు ఈ వాళ్ళలో ఉన్నాడు. ప్రభు అన్నాడు, రక్త మాంసాలకి బయలుపరచలేదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఫిలిప్పు యోహాను అంటున్నాడు, నేను ఎప్పుడు క్రీస్తుగా గుర్తించానో తెలుసా? మా అమ్మ చిన్నప్పుడు నాకు ఎత్తుకొని అన్నం పెట్టేది, తినిపిస్తూ ఉండేది గోరుముద్దలు. అప్పుడు నాకు ఇజ్రాయేల్ స్టోరీ చెప్పేది మా అమ్మ. మన దేవుడు ఇజ్రాయేల్ నడిపించాడు నానా, ఆయన 40 సంవత్సరాల పాటు వారు నడిపించాడు నానా అని చెప్తే, అప్పుడు నేను మా అమ్మని అడిగాను, అమ్మ ఈ లక్షల మందికి దేవుడు ఆహారం ఎలా పెట్టాడమ్మా అని అడిగితే, దేవుడికి ఆకాశంలో పొయ్యిలున్నాయి, ఆయన ఆహారం చేసి వండి కిందకి పంపించాడు అని మా అమ్మ చెప్పింది. నేను అడిగాను, పొయ్యిలోనే దేవునికి పైన అంటే, అవును ఆయన పైనుంచి వండి కిందకి పెట్టాడు ఆహారం తన ప్రజలకి అని చెప్పింది. నాకు మనసులో నాకు బాగా గుర్తుండిపోయింది. ఆయన 5 రొట్టెలని 5,000 మందికి పంచుతున్నప్పుడు, 7 రొట్టెలని 7,000 మంది 4,000 మందికి పంచుతున్నప్పుడు నేను చూశాను, ఒక రొట్టె దాంట్లోంచి తీయగా మరొక రొట్టె దాంట్లో తయారవుతుంది. ఆ శిష్యుడు దాంట్లోంచి ఒక రొట్టె బయట తీసినప్పుడు దాంట్లో మరొక రొట్టె ఎక్కడ ఏమవుతుంది? సృష్టించబడుతుంది, తయారవుతుంది. 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టారు, స్త్రీలు పురుషులు కాక. అది చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది, మన యెహోవా మానవ గుడారములో ఉన్నాడు ఇక్కడ. ఆమేన్. నేను నమ్మానప్పుడు ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి ఎవరు? మన యెహోవా అని నేను క్రీస్తుగా నమ్మాను అని చెప్పిన ఆ యోహాను దాంట్లో ఉన్నాడు, ఫిలిప్పు దాంట్లో ఉన్నాడు, కళ్ళు వచ్చిన అంద్రియ దాంట్లో ఉన్నాడు, శిష్యులు దాంట్లో ఉన్నారు. అప్పటి వరకు ఆయనతో మాట్లాడారు, అప్పటి వరకు ఆయన ప్రసంగాలు విన్నారు, అప్పటి వరకు ఆయనతో తిన్నారు, భుజించారు, సహవాసం అన్ని చేశారు. కానీ ఆయన చెప్పాడు నేను వస్తాను, మీరు పదండి అని చెప్తే ఆయన ఎదురుగా వస్తూ ఉంటే ఆయనతో పాటు ఉన్న దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో
ఎలాంటి గొప్ప దేవుడు మరి గుర్తించలేని ఆ శిష్యులు 4వ జామున సముద్రం పైన నడుచుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళు ఏమనుకుంటారు? దెయ్యము భూతం కేకలు పెట్టడం మొదలు పెట్టుకుంటారు. ఏమని? ఏదో భూతం వచ్చేస్తుంది, పేదరు ఏదో దెయ్యం వచ్చేస్తుంది, అందరూ ఏదో నాకు భయం వేస్తా ఉంది అని ఒకళ్ళు పట్టుకుని గట్టిగా ఏం చేస్తున్నారు? ఒడిగిపోతున్నారు, కేకలు పెడుతున్నారు. దాన్ని చూడడానికే భయపడుతున్నారు కదా. ఈ 4వ జామును ప్రయాణించే ఈ యొక్క యేసును కూడా ఈ ప్రపంచము చూసి అబద్ధికుడు, అబద్ధ ప్రవక్త అని ఆయన వర్తమానం నమ్మడానికి ఒడిగిపోతున్నారు, భయపడుతున్నారు, పారిపోతున్నారు. కానీ ఆయన చెప్పాడు, నేను మరలా వస్తానని. చెప్పాడు లేదా బ్రదర్? ఆయనతో ఉన్నారు, ఆయనతో తిన్నారు, ఆయనతో ఎగిరారు, ఆయనతో డ్యాన్సులు వేశారు. ఇన్ని చేసిన ఆయన 4వ జామున వేకువజామున ఆయన కనబడతా ఉంటే ఆ వర్తమానం అంగీకరించడానికి, ఆయన ఎవరో తెలుసుకోవడానికి, ఆయన ఎవరో గుర్తించడానికి వారి కన్నులు మూయబడ్డాయి. 4వ జామున ప్రయాణిస్తాడు బ్రదర్ ఆయన. 3 to 6 ఇది ఎత్తబడే సమయం. ఇది ఆమేన్. అది మబ్బుగా ఉన్న సమయము, చీకటిగా ఉన్న సమయము. ఈ సమయంలోనే పెళ్లి కుమార్తె గొప్ప కదలికతో భూమి నుంచి ఆకాశానికి వెళ్ళిపోబోతుంది. భూమి యొక్క పట్టును విడిచి ఆకాశం తట్టం వెళ్ళిపోబోతుంది. హల్లెలూయా. అనగా మనం అందరం కూడా భూ సంబంధమైన వాతావరణం నుంచి విడుదల పొందబోతున్నాం. మనము ఎప్పుడైతే భూ సంబంధమైన వాతావరణం నుంచి మనం విడుదల పొందుతామో అప్పుడు ఈ యొక్క శరీరం పైన సాతానికి అధికారము లేదు. 16 మూల పదార్థాలు గల ఈ దేహము విచ్ఛిన్నమైపై విడిపోతుంది. మనము మరణము లేని, దుఃఖము లేని ఒక అతీతమైన శరీరము మన కోసం ఎదురు చూస్తుంది బ్రదర్. చంద్ర మీకు తెలుసా? బ్రదర్ మీకు తెలుసా? మీ యొక్క దేహం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. మీ దేహం మీకోసం ఎదురు చూస్తుంది. ఓ సహోదరు, మీ దేహము మీకోసము ఎదురు చూస్తూ ఉంది. నీకు తెలియదు, కానీ నీ దేహము నీకోసం ఎదురు చూస్తూ ఉంది. పౌలు గారు అంటున్నారు, ఈ గుడారము శిథిలమైపోయినను మరొక దేహం మన కొరకు అక్కడ సిద్ధంగా కాచుకుందంట అక్కడ. హల్లెలూయా. ఎప్పుడైతే 16 మూల పదార్థాలు గల ఈ దేహము విడిపోతుందో వెంటనే నేను వెళ్ళిపోతాను అక్కడికి. ఈ దేహము ఎవరిది? చంద్రబాబు, ఇది సాల్వది, ఇది శ్యామది అని నీ దేహం అక్కడ రెడీగా ఉంది బ్రదర్. మరి నువ్వు ఎంత రెడీగా ఉన్నావు నాకు తెలియదు బ్రదర్. నీ కోసం అయితే నీ దేహం అయితే రెడీగా ఉంది. ఇప్పుడు నీవున్న ఈ దేహము స్థిరమైంది కాదు, కానీ నీ దేహం మరొకటి ఉంది బ్రదర్. హల్లెలూయా. దానికి ఎలాంటి ఇది ఉండదు, మరణం ఉండదు, ఎలాంటి బాధ, చింత, దిగులు ఏముండదు. దానికి ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు ఆనందమే. దానికి ఈర్ష్య ఉండదు, కోపం ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, కలహం ఉండదు, మత్సరం ఉండదు. దానికి ఎప్పుడు సంతోషం ఉంటది. ఆ దేహము నీ కోసము సిద్ధంగా ఉంది బ్రదర్. నువ్వు వెళ్ళాలని చూస్తున్నావు లేదు తెలియదు, అది మాత్రం దగ్గర రావాలని చూస్తావు. హల్లెలూయా. ప్రభు చెప్తున్నారు ఇక్కడ, పౌలు గారి ద్వారా పౌరు మాట్లాడుతున్నారు ఇక్కడ ఏమనంటే, నీ కోసం ఆ దేహము దీనమైన శరీరం పైన మహిమ గల శరీరాన్ని మనము ధరించుకోబోతున్నాము. ఆమేన్. నీకోసం ఆ దేహం చూస్తూ ఉంది. ప్రభుకి స్తోత్రం కలను గాక. కదా అప్పటి వరకు ఆయనతో ఉన్నటువంటి శిష్యులు నేను వస్తాను పదండి అని చెప్పినటువంటి దేవుణ్ణి ఏమనుకున్నారు వాళ్ళు? బ్రదర్, ప్రజలు కాదు నేను చెప్పేది, ప్రజలు కాదు. ఎవరైతే సూపర్ చర్చిలో ఉన్నారో, ఎవరైతే థామస్ మా ప్రవక్త, 7వ దూత, ఎలియాజరు దేవుని మర్మం చెప్పిన వర్తమానం ఎవరైతే చెప్పారో వారు ఇప్పుడు ఆయన చూసి ఏమన్నారు? ఇది అబద్ధ బోధ, ఇది 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 కలిపి చెరిపే బోధ. ఇది థామస్ ఎలా దేవుడు అవుతారు? ఆయన చెప్పారు కదా, క్రీస్తు బెణమే దేవుడు, క్రీస్తు బెణం యొక్క నామమే నిత్యనేమో అని. ఎలా మార్చేస్తారు బ్రదర్ మీరు అని అడుగుతున్నారు మనల్ని. అర్థం కాలేదు బ్రదర్, అర్థం కాని ప్రజలు వీళ్ళు. కానీ ప్రభు మన యొక్క మనోనేత్రాన్ని వెలిగింపజేశాడు ఆయన. హల్లెలూయా. మడ్డి మీద ఉన్న ద్రాక్షరసం నీ కొరకు నా కొరకు తీశాడు ఆయన. పరిపూర్ణమైన బయలుపాటు నీ కొరకు నా కొరకు ఇచ్చాడు ఆయన. కాబట్టి ఈ యొక్క 4వ జామున సముద్రం మీద జలములలో ఉండి ప్రయాణం చేస్తున్నటువంటి యేసుక్రీస్తుని మనం చూసాము. ఆయన భూతము కాదు, సర్వాధికారి అయిన దేవుడు ఆయన. నిరంతరము స్తోత్రాహుడై ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆ దేహము యెహోవా యొక్క 3వ శరీరము ఆయన. దేవుడు ఉన్నాడు ఆయన. ఆయన 4వ జామున ఈ లోకమున ఆయన స్వారీ చేస్తూ ఉన్నాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. కాబట్టి ఈ సందేశాన్ని చెప్పడానికి దేవుడు 7 దూతలను ఎన్నుకున్నాడు ఆయన. ఆమేన్. ఈ సందేశాన్ని చెప్పడానికి దేవుడు 7 దూతలను ఎన్నుకున్నాడు ఆయన. ఆయన అంటున్నాడు ఆయన 3 దినాలు, అయ్యో 3 రోజులు ఉపవాసంతో ఉన్నారు వీళ్ళు. 3 రోజులు ఉపవాసంతో ఉన్నారు. 3 దినాలు గడిచిపోయినాయి. ఇప్పుడు వీళ్ళని ఆకలితో పంపించడం నాకు ఇష్టం లేదు. అవునా బ్రదర్? 3 రోజులు అయిపోయింది సువార్త
సువార్త మొదలై, అవునా? 3 రోజులు అయింది సువార్త మొదలై, అయిందా బ్రదర్? 3 రోజులు అయింది సువార్త. ఎప్పుడు మొదలైంది సువార్త? యేసుక్రీస్తు కాలంలో సువార్త మొదలైంది. కానీ ఈ లోకానికి క్లారిటీ లేదు, ఈ లోకానికి కడుపు నిండలేదు, ఈ లోకానికి తృప్తిగా ఆహారం అందలేదు. ఈ చివరి కాలంలో ఈ 3వ దినమున ఇప్పుడు దేవుడు సంఘానికి ఆహారం పెట్టాలనుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే వారిని ఆయన తన ఇంట్లోకి పంపించాలనుకుంటాడు ఆయన. కాబట్టి మార్గ మధ్యలో మూర్చిల్లి పడిపోవడానికి ఇష్టం లేదు. బ్రదర్, మీ దేవుడు మిమ్మల్ని ఇంటికి పంపించాలనుకుంటాడు. బ్రదర్, సహోదరుడా, దేవుడు నేను ఇంటికి పంపించాలనుకుంటున్నాడు. సహోదరుడు, దేవుడు నేను ఇంటికి పంపించాలనుకుంటున్నాడు. మీరు మార్గ మధ్యలో నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు, మీరు నాశనమైపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకోసమే నీ కొరకు 7 గంపల నిండా ఆహారం ఎత్తి ఇలాగే పంపించాడు దేవుడు. తృప్తిగా భుజించాలి నీవు, కొంచెం కొంచెం కాదు బ్రదర్. అవైతే చిన్న చిన్న గంపలు అవి. కానీ ఇప్పుడు మనకు వచ్చిన ఈ గంపలు ఎలాంటి గంప? ఇది టెక్నాన్ అని చెప్పారు థామస్ గారు. హ్యూస్ మరియు టెక్నాన్ అంటే ఆ పదాలను వివరించి చూసినప్పుడు అక్కడే వివరించారు ఆయన. దాన్ని నేను ఆయన స్వహస్తాలతో నా దాంట్లో రాయించుకున్నా. నేను ఆ బుక్ చంద్రబాబు దగ్గర ఉంది. అది దాంట్లో ఆయన హ్యూస్ అంటే ఆయన చిన్న చిన్న గంపలు, ఆ 12 గంపల్లో ఎత్తిన ఎలాంటివి? చిన్న చిన్న గంపలు. కానీ 7 గంపలు పెద్ద పెద్ద గంపలు, బలమైన ప్రత్యక్షత బ్రదర్. హల్లెలూయా. అందుకోసమే దేవుడు మిమ్మల్ని ఇంటికి ఆకలితో పంపించడం ఇష్టం లేదు, మిమ్మల్ని ఊరికే పంపించడానికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఏం చేశారంటే ఈ చివరి సమయంలో, ఈ 3వ దినమున మిమ్మల్ని పంపించే సమయంలో దేవుడు 7 రొట్టెలతో 7 గంపలతో మిమ్మల్ని అందరూ కూడా బలమైన ఆహారంతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తూ వచ్చాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సిస్టర్ ఇచ్చారు, ఓపెన్ చేసి ఇచ్చారు చూడండి. ఉల్లాడ్గా 2 మెసేజెస్ అనే సందేశంలో థామస్ గారు మాట్లాడుతూ ఈ యొక్క 2 గంపల గురించి, అంటే 2 గంపలు అంటే 2 సార్లు ప్రభు చేసిన పరిచర్య గురించి, 12 గంపలు మరియు 7 గంపల గురించి ఇక్కడ ఉల్లాడ్గా 2 మెసేజెస్ అనే సందేశంలో 358 పేజీలో ఏం చెప్తున్నారంటే ఇక్కడ 12 గంపలు ఎత్తినప్పుడు స్మాల్ హ్యాండ్ బాస్కెట్స్ అంటే అవి ఏదైతే దేవుడు మొట్టమొదటిగా 5 రొట్టెల్ని 2 చేపల్ని స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని ఆయన 12 గంపల్లో ఎత్తారు. అవి చేత్తో పట్టుకునేటువంటి బుట్టలు, చిన్న బాస్కెట్లు అవి, ఆ 12 కూడా. అయితే ఏదైతే ఇక్కడ చూడండి, ఏదైతే రెండోసారి 7 రొట్టెల్ని విరిచాడో దేవుడు, అవి స్మాల్ హ్యాండిల్ బాస్కెట్ ఫస్ట్వి. రెండవది వచ్చి లార్జ్ ప్రొవిజన్ బాస్కెట్స్. ఆమేన్. అంటే ఇవి చాలా పెద్ద, ఆమేన్, చాలా పెద్దవి ఇవి. అప్పుడైతే చిన్న చేత్తో పట్టుకుని వెళ్ళిపోయేట గంపలతో దేవుడు మనకి రక్షణ సువార్తను పంపించాడు. కానీ ఇప్పుడు విమోచన సందేశాన్ని పెద్ద పెద్ద గంపలతో పంపించాడు దేవుడు నీ కోసం. ఎందుకంటే నీవు కడుపారా తిని తృప్తి పొంది నీవు నీ ఇంటికి వెళ్ళాలని. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము. దేవుడు తన సంఘములోకి ఎలా వస్తున్నారో మలాకీ ముందుగానే ఆయన రాసించారు. ఇక్కడ సంఘంలోకి వచ్చినప్పుడు దేవుడు తన సంఘాన్ని ఎలా మారుస్తున్నాడో ఆయన ఎలాంటి వాడు చెప్తున్నారు చూడండి. 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో నాకు ముందుగా మార్గమును సిద్ధపరచకే నేను నా దూతను పంపుచున్నాను. ఇది ఎవరి గురించి? ఇది బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి చెప్పబడిన ప్రవచనం. ఇది పంపుచున్నాను, మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన ఇది ఎప్పుడు జరగాలి బ్రదర్? ఇది క్రైస్తవులు ఏం చెప్తారంటే యేసుక్రీస్తు గురించి చెప్తున్నారంట. పోగినవాడు లేదా క్రిస్మడం వర్తమానమైన వాళ్ళు ఏం చెప్తారంటే ఇది క్రిస్మడం అని చెప్తారు. మరి ఇప్పుడు ఈయన వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? ఆయన వచ్చినప్పుడు సహించగలడు ఎవడు బ్రదర్? యేసుక్రీస్తు వచ్చినప్పుడు సహించలేదు ఎవరైనా? సహించట్లేదు బ్రదర్, కాండ్రించి ఉమ్మేశారు ఆయన్ని. అంత దీనత్వంలో ఉన్నాడు ఆయన, అవునా? వ్యసనపడి చనిపోయాడు ఆయన.
వెనక నుంచి కొట్టి అపహాసం చేశారు. హృదయ రహస్యాలు చెప్పిన మాట, నిన్ను వెనక నుండి కొట్టింది ఎవరు కనిపెట్టు అని చెప్పలేడు బ్రదర్. చెప్పగలడు కానీ చెప్పాడా? అవసరం లేదు ఆయనకి. అవునా బ్రదర్? వాళ్ళకి నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా బ్రదర్ ఆయనకి? ఆయన సమరయ స్త్రీకి నిరూపించుకోవాలి, ఆయన ఒక నతానియేలుకి నిరూపించుకోవాలి, ఆయన పేతురుకి నిరూపించుకోవాలి. కాబట్టి వాళ్ళు అడగకపోయినా కూడా చేశాడు అక్కడ సూచన. కానీ వీళ్ళు అడిగారు, వెనక నుండి కొట్టి నువ్వేంటో లోపల మనసు చదువుతూ ఉంటావు కదా, హృదయ రహస్యాలు చెబుతూ ఉంటావు కదా, ఎవరిని కొట్టింది అని అడిగితే ఆయన ఎలా ఉన్నాడంట? వదకు తేబడిన గొర్రెవలే మౌనముగా ఉన్నాడు ఆయన. ఒక్క మాట మాట్లాడలేదు, ఆవేశపడలేదు ఆయన. నా దగ్గర ఆ అధికారం ఉంది, నువ్వే కొట్టావు అని అన్నాడా? చెప్పలేదండి. ఆయనకి అవసరం లేదు. ఆయన ఎవరికి బయలుపరుచుకోవాలనుకుంటున్నారో వారికే బయలుపరుచుకుంటాడు ఆయన. ఈ లోకంలో అందరికీ బయలుపరుచుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. అందరికీ తన గురించి బయలుపరుచుకోవాల్సిన అవసరం ప్రభువుకి లేదు. కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా క్రీస్తు బృణం ఎవరో అర్థం అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు బ్రదర్. కొంతమంది చెప్తున్నారు కదా, ఏదో విధంగా మనము ఈ మెసేజ్ని నమ్మించాలి. అవసరం లేదండి. మనం ఏం చేసినా నమ్మరు వాళ్ళు. ఒక ఆయన వచ్చి అడిగాడు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీ పంట పండింది పో, యేసు నీ పంట పండింది పో, ఎంతకాలం నువ్వు వేషుల దగ్గర లేదంటే భిక్షగాళ్ళ దగ్గర, పెదవరాండ్ర దగ్గర ఎంతకాలం మెసేజ్ చేస్తావు నువ్వు, పేదవారి దగ్గర ఎంతకాలం ఉంటావు నువ్వు? ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారు నిన్ను? శతాధిపతి పిలుస్తున్నాడు నిన్ను. 100 మంది సైన్యానికి అతను అధిపతి. ఒకడు రమ్మంటే వస్తాడు, మరొకటి రమ్మంటే. ఇప్పుడు ఆయన పిలిచాడు నిన్ను, నువ్వు ఆయన ఇంటికి వచ్చి నువ్వు సువార్త చేసావు అనుకో, అసలు ఇక నువ్వు ఎవరికి చెప్పాల్సిన పని లేదు, ఆయనే చెప్పేస్తాడు ఇప్పుడు. అవునా? మరొకసారి ఎవరు పిలిచారు? హేరోదు పిలిచాడు. మరి ఆయన వచ్చి మళ్ళీ అదే చెప్పారంట, అబ్బా నీ దగ్గరికి రాజుగారి దగ్గర నుంచి నీకు వర్తమానం అందింది, నీకు నువ్వు ఆళ్ళకేయడం చెప్పడం కాదు, ఆనంద బ్రదరు మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం కాదు, వాళ్ళు అడుగుతారంట వచ్చి, మీరు ఆళ్ళకేయడం చెప్పడం కాదు. నువ్వు గనక రాజును నమ్మించగలిగితే, రాజుని ఇంప్రెస్ చేయగలిగితే అసలు నీ వర్తమానం మొత్తం నమ్మేస్తారు. మరి ఏ రోజు చెప్తే ఎంతమంది నమ్ముతారు బ్రదర్? మరి ఆయన ఏ రోజు దగ్గరికి వెళ్ళి కూర్చొని బైబిల్ తీసి స్పోకెన్ వర్డ్ తీసి వివరించాడు? ఆయన వివరించలేదు. పైకి అవకాశం వచ్చింది, రాజే పిలిచాడు. ఎవరు అసలు పిలవండి, ఆయన ఇంటి ముట్టుకుంటూ లేస్తారంట, అద్భుతాలు జరుగుతున్నాయంటే అసలు ఒకసారి పిలవండి అని వర్తమానం పంపిస్తే ఆ వచ్చిన సైనికుడు అన్నాడు, నీ పంట పండిపోయింది పో, అసలు నువ్వు అక్కడికి వెళ్ళావంటే అసలు నీకు ఎంత అదృష్టం, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, నీ పంట పండిపోయింది అని చెప్పినాడు వచ్చి. ఆయన అన్నాడు, పోయి ఆ నక్కతో ఇలా చెప్పండి, ఆ నక్కతో ఇలా చెప్పండి. రాజుకి ఏంటి, నేను గౌరవంగా పిలిస్తే నన్ను నక్క అని పిలిచాడా? పేతుడు కూడా ఏమన్నాడు తెలుసా బ్రదర్? మన సహోదరులు ఏదైనా వాక్యం చెప్తే కోపం వస్తూ ఉంటుంది, కానీ పేతుడు ఏమన్నాడు? ప్రభు చెప్తున్నారు, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతారు, అసలే జనాలు తోసుకుంటూ వెళ్తున్నాడు. ఇసుకుపోయినాడు పేతురు. వెళ్తా ఆయన ఏం మాట్లాడతాడంటే, పేతురు మనిషి కుమారుడు మనిషి చేతికి అప్పగించబడతాడు, వాళ్ళని చంపుతారు, వాళ్ళు ఆయన సమాధిలో పెడతారు, ఆయన 3వ దినమున నీకు జరగకుండా లేక నువ్వు సైలెంట్గా ఉండు, ఇది సమయం కాదు ఇది అని అంటే, ప్రభు ఆగి, ఓ సాతానా బయటికి పో అన్నాడు ఆయన. ఏది నా కుటుంబాన్ని వదిలిపెట్టి, నా భార్యను వదిలిపెట్టి, నా వల్ల వదిలిపెట్టి, నా పడవలు వదిలిపెట్టి నేను నీ ఎమ్మడి తిరుగుతుంటే నువ్వు సాతాను అంటావా? సాగర్ గారు మీరేం చేస్తారు? మీరు నా అపోలో హాస్పిటల్ వదిలిపెట్టి, నా డ్యూటీ వదిలిపెట్టి సంఘానికి వస్తే రాజు బ్రదర్ నన్ను ఏమన్నాడు? ఉంటావో వెళ్ళిపోతారు బ్రదర్. పేతురు వెళ్ళిపోయాడు బ్రదర్. అర్థమైపోయింది తనలో ఉన్న పొరపాటు అంటే తెలిసిపోయింది పేతురు. ఓ అయితే నేను కాదు క్రియేట్ చేసింది, ఇక్కడ నేను సాతాను క్రియేట్ చేయడానికి అవకాశం ఇచ్చాను. ఇది చాలా గ్రహింపు కలిగిన మాట బ్రదర్. ఇది చాలా పరిణితి కలిగిన వారు మాత్రమే చేస్తారు అన్నమాట ఆ పని. ఓ నేను పొరపాటు చేశాను, ఇది నేను చేసింది కాదు, నేనైతే ఇలా ప్రవర్తించకూడదు, కానీ నేను సాతానికి అవకాశం ఇచ్చాను, వాడు ప్రవర్తించాడు నా ద్వారా. ఓ కాబట్టి ప్రభు నన్ను ఏం చేశారు? హెచ్చరించాడు. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలగాలి. ఆయన అంత గొప్పవాడయండి, వాళ్ళు పిలిస్తే వాళ్ళకి బయలుపరచుకోలేదు. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళారు తెలుసా? వ్యభిచారి, సమరయ స్త్రీ, అక్కడ పేదవాళ్ళు, ఒక పూట తింటే 2వ పూట భోజనం లేదు వాళ్ళకి. లాజరే అడుక్కోవడానికి ధనవంతుడికి వెళ్తున్నాడు. ఎక్కడ తిన్నాడు ఆయన? పైన మిద్దె మీద ధనవంతుడు కూర్చొని
మనకి ఇప్పుడు టిష్యూ పేపర్ లాగా మనం ఏం చేస్తాం? ఇప్పుడు టిష్యూ పేపర్లు వాడుతున్నాం మనం. ఆ రోజుల్లో టిష్యూలు లేవు కాబట్టి ధనవంతులు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు తిన్న తర్వాత ఆ మిగిలిపోయిన రొట్టె ముక్కలు ఏవైతే ఉంటావో ఆ రొట్టె ముక్కలతో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, చేతులు తుడుచుకొని ఆ పై నుంచి చిన్న కింద వరకు ఒక పైప్ ఉంటుంది, ఆ దాంట్లో వదిలేస్తే ఆ పైపు ద్వారా కిందకు వచ్చేది ఆ వేస్ట్. ఆ పైపు దగ్గర కూర్చున్నాడు లాజరు. ఆ పైపు దగ్గర కూర్చున్నాడు వచ్చి, ఆయన చెయ్యి తుడుచుకొని పడేసినటువంటి ఆ విరిగిపోయిన ముక్కల్ని కూర్చొని తిన్నాడు ఆయన. అక్కడ లాజరు బేతనీయలో బైబిల్లో వ్రాయబడి ఉంది, లాజరు యేసు బేతనీయుడైన లాజరు ఇంటికి భోజనానికి వెళ్ళాను అని రాయబడింది అక్కడ. అసలు ఆయనకే భోజనం లేదు, ఆయనే అక్కడ కూర్చొని రొట్టె ముక్కలు తిన్నాడు ఆయన. యేసు ఎక్కడికి వెళ్ళాడు? లాజరు ఇంటికి వెళ్ళాడు బ్రదర్. ఆమేన్, హల్లెలూయా. ఇవాళ యేసు ఎక్కడికి వచ్చాడు బ్రదర్? బిర్లా ఇంటికి రాలేదు, టాటా ఇంటికి రాలేదు, ముఖేష్ అంబానీ ఇంటికి రాలేదు. ఎక్కడికి వచ్చాడు యేసు? దీనత్వంలో ఉన్న నీ దగ్గరికి వచ్చాడు యేసు. తగ్గింపుతో నీ దగ్గరికి వచ్చాడు యేసు. ఎందుకంటే నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. ఆమేన్, ప్రభుకి స్తోత్రం కలుగాక. కాబట్టి యేసుక్రీస్తు అంత దీనత్వంలో ఉంటే ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది చూడండి ఒకసారి. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఎవరు సహించలేరంట ఆయన వచ్చినప్పుడు. ఎవరిది? ఎవరు బ్రదర్? యేసుక్రీస్తు యొక్క కాలంలో ఈ ప్రవచనం జరగలేదు. క్రీస్తు బేరం యొక్క ప్రవచన కాలంలో ఈ ప్రవచనం జరగలేదు. క్రీస్తు తామస్ యొక్క మొదటి పరిచయంలో ఈ ప్రవచనం జరగలేదు. ఇప్పుడు జరగబోతుంది ప్రవచనము. ఆయన రక్తములో ఉంచబడిన వస్త్రాన్ని ధరించుకొని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఈ లోకానికి వస్తూ ఉంటే సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొచ్చు పడి సమయం ఇది. సహించలేదు, వాళ్ళు రొమ్ము కొట్టుకోబోతున్నారు. అయ్యో, ఈయన మేము దేవుని పిలిచింది, ఈయన మేము అబద్ధుడిని పిలిచింది, ఈయన అబద్ధుడిని మేము పిలిచింది. ఇప్పుడు ఈయన ఎలా రాబోతున్నాడు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, పై వస్త్రం మీద ఆయన రాబోతున్నాడు ఆయన. ఆ దేవుని ఎవరు సహించగలరు సహోదరుడా? ఎవరు సహించగలరు సహోదరి? ఎవరు సహించలేరు. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉండబోతున్నాడు చూడండి. ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన చూస్తే ఎవరుంటారు బ్రదర్? ప్రేమ బ్రదర్, పాపంలో ఉన్నవారు ఎవరు ముందు నిలబడగలరా? ఎవరు నిలబడలేరు. భయపడి దాక్కుంటారు, పారిపోతారంట. బైబిల్ చెప్తోంది. బండలు చెప్తారంట, ఓ బండ నువ్వు మా మీద పడు అని అడుగుతారంట. కారణము ఓర్వలేరు. దేవుని పరిశుద్ధత గుడారంలో దిగి వస్తూ ఉంది. ఆమేన్. వెయ్యేండ్ల పరిపాలన గుడారంలో దేవుని యొక్క పరిశుద్ధత ఈ లోకాన్ని పరిపాలించడానికి దిగి వస్తూ ఉంది. ఆ వచ్చే దినములు ఎవరు సహించలేరు, ఎవరు ఓర్వలేరు. ఆయన ఎలా ఉండబోతున్నాడంటే చూడండి, ఆ ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి దేవాజీ బ్రదర్? ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి? ఇది 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 ఇక్కడ వేలు నొక్కబట్టి ప్రకటన గ్రంథం 1 చెప్పండి ఒకసారి. చూడండి 4వ వచనంలో చదువుతా చూడండి. యోహాను చూస్తున్నాడు ఒక మనిషిని అక్కడ. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వారి నుండి, ఆయన సింహాసనం ఎదురున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంబోధుడిగా లేచిన వాడును. ఆమేన్. దేవుడు బ్రదర్, దేవుడు ఏ సాక్షిని నమ్మలేదండి. ఈ లోకంలో ఉన్న ఏ సాక్షిని కూడా దేవుడు నమ్మలేదు. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఎవరు వచ్చారు? బ్రదర్? ఇది ఎవరైనా వచ్చిన ఆయన ఎవరు? దేవునికి నమ్మకమైన సాక్షి. దేవుడే నమ్మకమైన సాక్షి వచ్చాడు సోదరుడు. ఈ లోకంలో వేరొక సాక్ష్యానికి అవసరం లేదు. వేరొకరు దేవాజీ బ్రదర్ నువ్వు మీరు చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎవరో ఆయన చెప్పుకోగలడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆయన మీలోనికి వచ్చి పనిచేస్తున్నాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలుగాక. ఈయన ఎవరంటే వచ్చి ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు, నమ్మకమైన సత్య సాక్షి. ఈయన భూతకాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉండబోతున్నాడు. ఆయన ప్రతి కాలంలో ఉన్న దేవుడు ఆయన. ఈయన నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంబూతునిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియులైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనను ప్రేమించుచు
తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించే వారికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. మనం ఈ లేఖనం చదువుతుంటే పరలోకం కదిలిపోతుంది బ్రదర్. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు మన పెదవుల ద్వారా ఈ పదాలు పలకాలనే ఆయన ఈ పదాలు రాసి పెట్టాడు ఈ లోకంలో. ఆమేన్. మనం ఈ భూమి మీద ఈ మన మానవ పెదాలతో ఈ చదువుతుంటే పరలోకంలో గొప్ప సంతోషము ఆనందం జరుగుతుంది. అక్కడ ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. మనను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచెను, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. హల్లెలూయా. ఎవరు బ్రదర్ సహించగలరు ఇలా వస్తూ ఉంటే? ఎవరైనా ఓరగలరు బ్రదర్? ప్రేమ బ్రదర్, ఆయన ముందు ఎవరు నిలబడగలరా? ఆయన ఎవరు? నమ్మకమైన సాక్షి. హల్లెలూయా. అక్కడ అక్కడ ఒక ముగ్గురు సాక్షిని కలిగినాడు హెబ్రీ పిల్లల్ని. ఎక్కడ? అక్కడ బబులోను యొక్క అగ్నిగుండంలో. అక్కడ యెరూషలేములో ఆయన 12 మంది సాక్షులు కలిగినాడు. అక్కడ దేవుడు బబులోనులో దానియేలు ఒక సాక్షిని కలిగినాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడ దేవుడు 700 మంది సాక్షులు కలిగి ఉన్నాడు. కానీ వీళ్ళందరికన్నా నమ్మకమైన సాక్షి ఆయన. ఆమె నువ్వు పడిపోవచ్చు, లేవచ్చు, కానీ ఆయన పడిపోలేదు. అందుకోసం ఆయన నీతిని ఆధారం చేసే దేవుడి లోకాన్ని తీర్పిచ్చిపోతున్నాడు. ఆయనలో ఏ మచ్చ లేదు. యేసుక్రీస్తు సవాల్ విసిరాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరు నిరూపించగలరా? మనం చెప్తున్నాం, ఆయనలో పాపం ఉందని మీరు నిరూపించగలరా? ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవుడు అంత పవిత్రంగా ఆయన్ని అభిషేకించి పంపించాడు ఈ లోకానికి. తన జీవితం పోయినా, తన కుటుంబం పోయినా, తన ఉద్యోగం పోయినా, ఏది పోయినా కూడా దేవుని కోసం నిలబడ్డాడు ఆయన. ఆశించలేదు. ఒకవేళ పత్రాలు ఇంట్లో ఉంటే, ఆ చదివినటువంటి అర్హత పత్రాలు ఇంట్లో ఉంటే, నా కుటుంబం ఇబ్బందులో ఉన్నప్పుడు నాకు ఉద్యోగం చేయాలనిపిస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు? వాటిని సింపతులు పడేశాడు ఆయన. ఎవరు బ్రదర్? కాల్ చేసింది ఎవరు బ్రదర్? హల్లెలూయా. గాడ్ బ్లెస్ బ్రదర్. ఎలీషా ఎలాగైతే తన అరకల్ని విరగొట్టి బలర్పించి అనేక మందికి ఆహారం పెట్టాడు, ఈ ఎలీషా తన జీవితాన్ని విరగొట్టి మనకు ఆహారం పెట్టాడు. తన జీవితాన్ని పణంగా పెట్టి మనకు ఆహారం పెట్టాడు ఆయన. నమ్మకమైన సాక్షి ఆయన. హల్లెలూయా. మరి ఆయన అంత నీతిమంతుడిగా ఈ లోకానికి వస్తుంటే ఎవరు ఓర్వగలరు బ్రదర్? ఎవరు సహించగలరు బ్రదర్? ఆయన ఎలాంటి వాడు? కంసాలి అగ్ని వంటి వాడు ఆయన. ఆ అగ్నిలో ఏది కూడా, ఏ కల్మషం కూడా దాగి ఉండలేదు. మొత్తం కూడా కాల్చేస్తుంది. ఆ కంసాలి అగ్ని ఏం చేస్తుంది? దాన్ని తీసుకెళ్లి, ఆ బంగారాన్ని తీసుకెళ్లి కంసాలి అగ్నిలో వేసినప్పుడు అదేం చేస్తుంది? దాంట్లో ఉన్న వ్యర్థ పదార్థాలని, మస్టుని మొత్తాన్ని కరిగించి వేరు చేసి శుద్ధ సువర్ణాన్ని తీసుకొస్తుంది బయటికి. నువ్వు కూడా ఆ కంసాలి అగ్నిలో పడ్డావు అనుకో సోదరుడా, ఆ వర్తమానంలో నువ్వు పడ్డావు అనుకో, ఆ వర్తమానం నువ్వు అంగీకరించావు అనుకో, ఏమవుతావు? నువ్వు కూడా ఆ శుద్ధి చేయబడిన బంగారము, శుభ్రం చేయబడిన దేవుని కుమారులు మీరు. ఎందుకంటే ఆయన ఎవరు? కంసాలి అగ్ని వంటి వాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. మరి ఎందుకు ఉంచుంటారు బ్రదర్ ఆయన ముందు ఎవరైనా వచ్చి? ఆయన చెప్పారు నాతో, ఇప్పటి వరకు నా ముందుకు వచ్చి నీది తప్పు అని చెప్పిన ఒక్క బోధకుడు లేడని చెప్పారు. ఎవరు వాడగలరు బ్రదర్? ఎవరు సహించగలరు బ్రదర్? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు ఆయన. నీ కోసము నా కోసము అతి దీనత్వంలో ఈ లోకాన్ని దిగి వచ్చాడు ఆయన. ఆ గంప పెద్ద గంప, లార్జ్ బాస్కెట్ బ్రదర్, మీకు సరిపడినంతగా ఉంది బ్రదర్. మీరు ఇంటికి తీసుకొని పోవచ్చు బ్రదర్. మీరు తిండమే కాదు, మీరు ఇంటికి తీసుకొని పోవచ్చు మీరు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. ఆ చిన్న గంపలైతే ఇప్పటి వరకు మన రక్షణ వర్తమానం తీసుకొని వచ్చింది, కానీ ఈ గంప నీకు సరిపడా బయలుపాటును ప్రత్యక్షం ఇచ్చే గంప ఇది నీకు. హల్లెలూయా. చూడండి 11వ వచనం. తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నని పోలినవై హేమంతా ధవళముగా ఉండెను. అనుభవశాలి. ఈయనెవరు? అనుభవశాలి. చెప్తాను, నేను చాలా అనుభవాన్ని, నాకు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు నాకు చాలా అనుభవం ఉందని చెప్తుంటారు కదా. కానీ ఈయనకి ఎన్ని సంవత్సరాలు బ్రదర్? ఈయనకి ఎన్ని సంవత్సరాలు బ్రదర్? అనంతుడైనా ఆ తెల్లని జుట్టు ఆయన అనుభవానికి సూచనగా ఉంది. ఆయన అనంతుడు. ఆయన ఈ లోకమున్న అనుభవాల కంటే గొప్ప అనుభవంతుడు ఆయన. ఆమేన్. ప్రభుకు స్తోత్రం కలుగాక.
ఆయన తలయు తల వెంట్రుకలు తెల్ల నూనెలు పొందినవి హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన వచ్చినప్పుడు ఆయన కళ్ళు ఎలా ఉన్నాయంట? అంటే నిజంగా కళ్ళలో రక్తాలు వేసుకుని మళ్ళీ నుప్పులు వేసుకుని రావట్లేదు ఆయన. దేవుని యొక్క తీర్పుతో, అధికారంతో, బలమైన సామర్థ్యంతో ఈ లోకానికి కనబడబోతున్నాడు ఆయన. ఎవరు సహించగలరు బ్రదర్? ఎవరు ఉండగలరు బ్రదర్? ఎవరు ఉండలేరు. ఆయన చూడండి ఆయన ఎలా ఉండబోతున్నారు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలో ఉండెను. ఆయన పాదములు కొలిములో పుటము వేయబడి మెరేచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆమేన్. ఆయన నీతి దగదగదగా మెరుస్తూ ఉంది. ఆయన నీతి మెరుస్తూ ఉంది బ్రదర్. ఎక్కడ ఆయనలో ఏ లోపము లేదు. పరిశుద్ధంగా ఉన్న వ్యక్తి ఈయన. పుటములు వేయబడి మెరుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆమేన్. ఆయన మాట్లాడుతుంటే ఎవరు మాట వినపడుతుంది బ్రదర్? ఆయన మాట్లాడుతుంటే ఎవరు మాట వినపడుతుంది? కావలివాడ ఈ రాత్రి టైటస్ గారు పాడారు. ఈ పాట వినపడుతుంది అక్కడ. ఈ స్వరం వినపడుతుంది అక్కడ. అవును బ్రదర్. రమేశ్వర్ వాయిస్ వినపడుతుంది అక్కడ. సతీశ్వర్ వాయిస్ వినపడుతుంది అక్కడ. సాల్మూర్ వాయిస్ వినపడుతుంది అక్కడ. ఎందుకంటే మనమందరం ఎక్కడున్నాం? దేవుని యొక్క మహోన్నతమైన గుడారం అది. హల్లెలూయా. ఆయన స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని. మనందరి యొక్క స్వరములు ఆ గుడారములోకి బయటకు వస్తూ ఉన్నాయి. నీ వాయిస్ ఇక్కడ లేదు ఇప్పుడు. నీ వాయిస్ అక్కడ ఉంది ఇప్పుడు. నువ్వు ఇప్పుడు ఇక్కడ మాట్లాడతావు. నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు? అందులోంచి మాట్లాడుతున్నావు. నీ శిరస్సు ఆయన అన్నాడు. హల్లెలూయా. ఆ 1000 పరిపాలన ఆ గుడారం రాబోతుంది బ్రదర్. ఆయన చూసిన వారు ఇప్పుడు రొమ్ము కొట్టుకోబోతున్నారు. అయ్యో ఈ తిత్తి బ్రదర్ నన్ను నేను తిట్టింది, ఈ రమేష్ బ్రదర్ నన్ను నేను దూషించింది. మనం చూసి జనం అంతా ఏం చేయబోతున్నారు బ్రదర్? హల్లెలూయా. మహోన్నతమైన గుడారములు మనమందరం కూడా భాగస్వాములు అవుతున్నాం సోదరులు. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 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 చూడండి కంటిన్యూ చేద్దాం. చూడండి. ఆయన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. చూసే అధికారం లేదు బ్రదర్. ఈ లోకంలో ఎవరికి కూడా ఆయన చూసే అధికారము లేదు. ఎందుకు? ఎలా ఉన్నాడు ఆయన? మనుషులు వారవలేని రూపంలో, సహించలేని రూపంలో ఉన్నాడు ఆయన. మనుషులు చూడలేని కోణంలో ఉన్నాడు ఆయన. ఇప్పటి వరకు అవమానించిన వారు, ఎగతాళి చేసిన వారు, వారందరూ కూడా రొమ్ము కొట్టుకునే ఆ మహిమతో ఉన్నాడు ఆయన. ఆ స్థితిలోనికి నిన్ను నన్ను కూడా తీసుకెళ్ళాడు ప్రభు. ఆమేన్. స్పోకెన్ వర్డ్ కృష్ణ గారు మాట్లాడుతున్నారు. 7 సువర్ణ దీప స్తంభాల మధ్య సంచరించింది ఎవరు? ఎవరు బ్రదర్? నువ్వే బ్రదర్. కృష్ణ గారు చెప్తున్నారు, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని అనగా దేవుడు తన సంఘము రూపంలో 7 సంఘ దీపస్తంభాల మధ్య సంచరిస్తూ ఉన్నాడు అనేది మనం చెప్పట్లే, కృష్ణ గారు చెప్పారు. ఇప్పుడు దేవుడు పరిపూర్ణంగా నీ రూపంలో మారిపోయాడండి. ఇంతకు ముందు దేవుడు ఏమై ఉన్నాడో ఇప్పుడు పరిపూర్ణంగా వధువు అదే స్థితికి వచ్చేసింది. మారిపోయాం మనం. మీకు అర్థమవుతుంది బ్రదర్ నా మాటలు? హల్లెలూయా. మరి టాప్ ఉండదేమో అనుకున్నాను నేను. మీరంతా దగ్గర పడతారేమో అనుకున్నాను నేను. హల్లెలూయా. మీరెవరో మీ స్థానం ఏంటో మీరు గ్రహించగలిగినట్టయితే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. చూడండి, నేను ఆయన చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల మీద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతే గాని ఇదిగో యుగ యుగమును సజీవుడినై ఉన్నాను. నేను చనిపోయాను కానీ సజీవుడిని. ఏంటి బ్రదర్? అర్థమవుతుంది ఈ లోకానికి అది? నేను చనిపోయాను కానీ అవును, ఏసు చనిపోయాడు. తీసుకోమంటారు. ఏసు చనిపోయాడు, ఏసు జీవించాడు. ఆయన జీవించి పాతి పెట్టబడి తిరిగి లేచానా? రాబోచున్నాడు. ఆయన జీవించి మృతి చెంది పాతి పెట్టబడి తిరిగి లేచి, వర్తమానం అది, తీసుకోవడం టైటిల్ అది. ఎలా రాబోతున్నాడు ఆయన? ఆయన జీవించాడు. ఏ మానవుడు జీవించని విధంగా ఆయన జీవించాడు. ఆయన మృతి చెందాడు. ఏ మానవుడు చనిపోయిన విధంగా ఆయన మృతి చెందాడు. ఆయన పాతి పెట్టబడ్డాడు. ఏ మానవుడు కూడా పాతి పెట్టబడని విధంగా. ఎందుకంటే ఆయన పాతి పెట్టడానికి కూడా అద్దె సమాధి అవసరమైంది ఆయనకి. ఎవరికైనా ఆ దౌర్భాగ్య స్థితి ఉంటుందా బ్రదర్? సొంత సమాధి కూడా లేదు ఆయనకి. సొంత సమాధి కూడా లేదు ఆయనకి.
అందుకోసమే క్రిస్తునిగా టైటిల్ పెట్టారు. ఆయన జీవించి మృతి చెంది పాతి పెట్టబడి తిరిగి లేచి, ఎందుకంటే ఆయనకి సమాధి అవసరం లేదు కదా. ఆయన ఎందుకు అద్దె సమాధి ఎందుకు వాడుకున్నాడు అంటే, ఆయన సమాధి అవసరం లేదు కాబట్టి అద్దె సమాధి వాడుకున్నాడు ఆయన. హల్లెలూయా. మరియ గర్భాన్ని వాడుకున్నాడు ఆయన. యేసు శరీరాన్ని వాడుకున్నాడు ఆయన. ఎవరైనా యేసు శరీరాన్ని వాడుకున్నాడు ఆయన. నా మాట మీకు అర్థమైంది బ్రదర్. దేవుడు బ్రహ్మ శరీరాన్ని వాడుకున్నాడు. దేవుడు థామస్ యొక్క శరీరాన్ని వాడుకున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు నీ మరో గుడిని వాడుకున్నాడు దేవుడు. ఇప్పుడు ప్రభు యొక్క క్రీస్తు కాదు, ఇప్పుడు మీరందరూ కూడా ప్రభు యొక్క క్రీస్తులో మీరు ఇప్పుడు. అందుకోసమే ఆ 7 సువర్ణ దీపస్తంభాల మధ్య సంచరించేది ఎవరంటే, మనుష్య కుమారుని పోలిన క్రీస్తు తత్వము సంతరించుకున్న నీవు ఆ దీపస్తంభాల మధ్య సంచరిస్తా ఉన్నావు. నువ్వే కనబడుతున్నావు అక్కడ. చివరికి వచ్చేసరికి టోటల్ గా దేవుడు పెళ్లి కుమార్తె ఆయన తను మరుగుపరుచుకున్నాడు ఆయన. ఆమేన్. చూడండి, భయపడకము, నేను మొదటి వాడను, కనపడి వాడను, జీవించి వాడను, మృతుడైతుని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? నా తండ్రి అన్నయు నావి, నావన్నయు. ఇంకేం చెప్పారు బ్రదర్ చెప్పండి. చంద్రు ఏం చెప్పారు దీనికి? ఏదైనా అనువాదం అవసరం బ్రదర్? ఇంకా ఏదైనా థియాలజీ అవసరం, బైబిల్ కాలేజీ అవసరం బ్రదర్ దీనికి? ప్రభు ఏం చెప్పారు యేసుక్రీస్తు? నా తండ్రి అన్నయు నావి, నేను కలిగి ఉన్నవన్నయు. ఇప్పుడు ఆయన ఏమంటాడు ఇక్కడ? నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడైతిని గాని సజీవుడినై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు యేసు దగ్గర ఉన్నాయి. మరి ఇప్పుడు ఎవరు అవ్వాలి? ఇప్పుడు నీ అవ్వాలి బ్రదర్. ఆమేన్. తండ్రి మరణం లేని వాడు, తండ్రికి కలిగినవన్నీ యేసు వచ్చినాయి కాబట్టి యేసు మరణం లేని వాడిగా ఉన్నాడు. ఇప్పుడు యేసు కలిగినవన్నీ ఎవరికి వచ్చినాయి? ఇప్పుడు నీకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు నీవు మరణం లేని వాడిగా ఉన్నావు. ఇప్పుడు నీకు ఆ క్వాలిటీస్ అన్ని ఇప్పుడు నీ దగ్గరికి వచ్చినాయి. ఇప్పుడు ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఒకవేళ సాతాను నేను పాతాళం తీసుకెళ్ళకుండా అక్కడ ఉండవు. కారణం ప్రేమ ఇక్కడ ఉండు నువ్వు అని తాళం వేసుకుని వెళ్ళాడు. వాడు వెళ్ళిపోయిన కాసేపటికి తాళం తీసుకొని బయటకు వచ్చాడు. ఎవరు? ప్రేమ బ్రదర్. ఎందుకు? ఆల్రెడీ ఆయన దగ్గర కీ ఉంది. సమాధానం ఉండు అని బంధించలేడు. రమేష్ బాబు దాని లేచి బయటకు వచ్చాడు. కారణం ఏంటి? తాళం నీ జేబులో ఉంది. వాడు నేను బంధించి ఉంచలేడు. మన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మరణం యొక్కయు పాతాళం లోకం యొక్కయు తాళపు చెవులు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వాడు అనుకుంటాడు నా దగ్గర ఒక్కదే అనుకున్నాడు. లేదు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి అవి. వాడు ఒకవేళ చేద్దామని చూసినా కూడా యేసుక్రీస్తు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడు. ఒకవేళ చనిపోయినను కారణం ఏంటి అంటే తాళం ఉన్నాయి మన దగ్గర. అవును బ్రదర్, సోదరుడా, మన జేబులో తాళం ఉంది. ఒకవేళ వాడు వచ్చి తాళం వేసి లోపలికి వెళ్ళామన్నా బ్రదర్, మీ జేబులో తాళం ఉంది బ్రదర్. వాడు మిమ్మల్ని ఏమి ఒకవేళ వాడు వేసి వెళ్ళిపోతే మనం తీసుకుని వచ్చేస్తాం. వాడు ఆశ్చర్యపోతాడు, ఇదేంటే ఇప్పుడే లోపలికి వచ్చా నువ్వు నన్ను ఆపలేవు, ఎందుకంటే నా తండ్రినే నువ్వు ఆపలేకపోయావు, నన్ను ఎక్కడ ఆపగలుగుతున్నావు? హల్లెలూయా. ఆనందం ఆనందం. హల్లెలూయా. చూడండి, ముగించుకుందాం, త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రాలను గురించి మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఆమేన్. అవన్నీ కూడా మనం నెరవేర్చబడి మనం చూసాం. మరోసారి ఇప్పుడు మనం అక్కడ తిప్పుతాం. మనకి 2వ అధ్యాయం. అయితే 3వ అధ్యాయం 2వ వచనం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. ఆయన చాకలి సబ్బు ఏం చేస్తుంది బ్రదర్? రూపాంతర కొండ మీద కనపడ్డాడు ఆయన. అవునా? ఎవరు? ప్రభు కనపడ్డారు. అప్పటి వరకు వాళ్ళతో కలిసి వెళ్ళాడు ఆయన. పేతురు ఆహారంలోని నాతో పాటు తీసుకెళ్ళాడు ఆయన. ఆడికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడే ఉండమని చెప్పాడు. మీరు ఇక్కడే ఉండమని చెప్పాడు ఆయన. మీరు ఇక్కడే ఉండండి అని ఆయన పైకి వెళ్ళాడు. ఆయన పైకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఏ చాకలి తెల్లగా, చలువ చేయనంత తెల్లగా, హిమమంత తెల్లగా ఆయన వస్త్రాలు మారిపోయింది. అప్పటి వరకు ఆయనతో ఉన్నాడు ఆయన.
వాళ్ళకి అర్థం కాల. ఇప్పుడు దాకా మనతో ఉన్నాడు ఆయన ఏమైపోయాడైనా ఒక్కసారిగా ఆ యొక్క రూపం మారిపోయిందండి, వస్త్రాలు మారిపోయినాయి. ఆయన ఎప్పుడైతే మారిపోయాడో పైన ఇద్దరు వచ్చారు. ఎవరంటే వచ్చింది? మోషే, ఏలియాలు. ఆయన వస్త్రాలు హిమ్మంత తెల్లగా మారిపోయింది. క్రిస్పణి గారు చెప్పారు ఈ సంభవానికి వచ్చి. అక్కడ మోషే ఏలియాలతో ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఎప్పుడు జరిగింది సంభవం బ్రదర్? ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 సంవత్సరాలు అవుతుంది. దేవుడు తన బిడ్డల ఎడల ఎంత అక్కర కలిగి ఉంటాడో చూడండి బ్రదర్. మోషే ఏలియాలకి 1,44,000 మందిని గురించి 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన. మీరు సిద్ధంగా ఉండండి, నేను వచ్చేసాను కదా, ఇప్పుడు మీ టైం రాబోతుంది. మీరు అప్పటికి మీరు ఏం చేయాలి? నా యొక్క మాట ప్రకారంగా, నేను అబ్రహాంకి ఇచ్చిన మాట ప్రకారంగా, దావీదుకి ఇచ్చిన మాట ప్రకారంగా నేను ఇప్పుడు మీరేం చేయాలి? 1,44,000 మందికి మీరు మెసేజ్ ఇవ్వాలంట. మీరు సిద్ధపడండి. 2000 సంవత్సరాలకు ముందే 1,44,000 మందికి వచ్చే వర్తమానికి సిద్ధపరిచాడు ఆయన. ఆమేన్. వాళ్ళు ఎక్కడికి వచ్చారు తెలుసా? ఆకాశంలోకి వచ్చారు. వారిని ఎవరు తీసుకొచ్చారో తెలుసా? ఎవరు తీసుకొచ్చారు బ్రదర్? ఆ యొక్క మోషే ఏలియాల్ని రూపాంతర పర్వతం మీదకి ఎవరు తీసుకొచ్చారు? ఇదిగో మనం చూస్తున్నటువంటి ఈ బలమైన దూత ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన్ని? మేఘమును ధరించుకొని ఆ రూపాంతర పర్వతం మీద తీసుకొచ్చాడు ఆయన. అందులో ఎంతమంది ఉన్నారు బ్రదర్? 7 బలమైన గంపలు ఉన్నాయి. దాంట్లో 7వ బలమైన గంప ఆయనే. ఆ రూపాంతర పర్వతం మీద దిగి వచ్చిన బలమైన గంప ఆయనే. ఆయన వచ్చి ఏం చేస్తాడు తెలుసా? చివరి కాల సమయంలో జరగబోయే సంభవాలు, ఓ దేవుడు ఈ చివరి సంతతిలో అన్యజనులకి ఎలా ముగించబోతున్నాడు, ఇశ్రాయేలుకి ఎలా ముగించబోతున్నాడు, యేసు క్రీస్తుతో ఆయన సంభవిస్తున్నాడు అక్కడ. అదే 1963 సంవత్సరం మరలా జరిగింది. అది ఆ రూపాంతర కొండ మీద జరిగిన ఆకర్షణ, అట్రాక్షన్ అదేంటది? ఆ యొక్క సన్సెట్ పర్వతం జరిగిన ఆ అట్రాక్షన్ ఏంటి? ఆ సీనాయి పర్వతం జరిగిన ఆ అట్రాక్షన్ ఏంటి? ఇప్పుడు ఈ పర్వతం జరుగుతున్న ఈ అట్రాక్షన్ ఏంటి? ఇప్పుడు ఈ ఆకర్షణ ఏంటి? ఇప్పుడు ఈ పర్వతం మీద కూడా 7గురు దేవుని కుమారుల యొక్క సముదాయము, 7 గంపలు ఓ నీ పైన, నీ తల పైన ఆవరించుకునే సోదరుడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు తెలుసా? రూపాంతర కొండ మీద, సియోను కొండ మీద ఉన్నావు. ఇప్పుడు నీ వస్త్రాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఏ చాకలి కూడా చలువ చేయనంత తెల్లగా మారిపోయినాయి. కారణము ఆయన ఎవరు? చాకలి అని సబ్బు ఆయన. నీలో ఉన్న ప్రతి మచ్చని, కళంకాన్ని, పాపాన్ని కడిగివేసి నేను తెల్లగా మార్చాడు ఆయన. నీ పాపము ఎంత ఎర్రగా ఉన్నా, నీ పాపాలు ఎంత ఎర్రగా ఉన్నా నేను వాటిని తెలుపు చేస్తానని చెప్పాడు దేవుడు. ఎలా తెలుసా? ఎలాగో తెలుసా? ఈ లేఖన ప్రకారంగానే బ్రదర్. ఆయన ఎవరో తెలుసా? సాకలి వాణి సబ్బు వంటి వాడు ఆయన. ఇప్పుడు నిన్ను ఆయన పైనుంచి కిందకి నేను ఏం చేశాడు? ఆయన శుభ్రం చేశాడు బ్రదర్. ఇప్పుడు నీవు ఈ సియోను పర్వతం మీద తెల్లని వస్త్రాలతో నీవు నిలబడున్నావు. ఇప్పుడు పాపము లేకుండా, ఓ అపవిత్రమైన కార్యాలన్నీ కూడా కడగబడి, కంసాలి వంటి అగ్నిలో నువ్వు మస్తు తొలగించబడి పరిశుద్ధంగా మారిపోయావు నీవు. ప్రభుకి స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఆ రూపాంతర కొండ మీద దిగి వచ్చిన అదే మేఘము, ఆ మేఘంలో ఉన్నాడు ఆయన. ఆయన పెద్ద గంప బ్రదర్. మనం ఎదురు చూస్తున్న గంపల్లో ఆయన ఒక పెద్ద గంప. ఆయన మోషే దగ్గరికి వచ్చాడు. ఆయన సీనాయి పర్వతం మీద దిగి వచ్చాడు. ఆయన ఆ యొక్క మేఘము 63 కాదు, ఆ మేఘము ప్రతి చోట కనపడుతూనే ఉంది. దేవుడు భూమి మీదకి జలధారలు పంపించాడు. ఆయన వర్షధారాలు ఎప్పుడు? నోవా కాలంలో. నేను మరలా ఈ భూమిని నీటితో నాశనము చేయను అని దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసా? ఎప్పుడు వస్తుంది తెలుసా? భయంకరమైన తుఫాను పట్టేసి, అబ్బా మనకి ఏం చేస్తా ఉంటే ఈ రోజు చాలా భయంకరమైన వాన, ఊళ్ళు కొట్టుకుపోతాయి, 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చేస్తుంది అని వీళ్ళు వాతావరణ శాఖలు మనకి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. కొద్దిసేపటికి మనకి అది కనపడుతుంది. ఏంటది? రెయిన్బో, వర్షపు ధనుసు కనపడుతుంది మనకి. ఎందుకో తెలుసా? దేవుడు నీటితో భూమిని నాశనం చేయడం. మీరేం భయపడాల్సిన పర్లేదు. చెప్తా ఉంటుంది ఎవరు? ఆ ఇంద్రధనుస్సు, వర్షపు ధనుస్సు 7 రంగులతో. హల్లెలూయా. ఆ 7 రంగులు ఎవరు? 7గురు దేవుని కుమారులు. దేవుడు తన యొక్క నిబంధనని ఆకాశంలో ఉంచాడు. దేవుడు తన 7గురు దూతల్ని ఆకాశంలో ఉంచాడు. దేవుడు ఇక్కడ ఆ దూతలు మేఘములో సీనాయి పర్వతం దిగి వచ్చారు. అక్కడికి
అక్కడ నోవా కాలంలో ఉన్న అదే నిబంధన ఇప్పుడు మరలా ఈ చివరికాల సమయంలో ఆ నోవా కాలంలో ఆ 7 రంగులు వర్షము తెలిసి ఈ చివరికాల సమయంలో ప్రకటన 10వ అధ్యాయంలో మన దిగి వస్తుంది. ఇక్కడ ఒకసారి ప్రకటన 10వ అధ్యాయం చూద్దాం చూడండి. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. ఆయన ఎలా ఉన్నారు? ఆ బలమైన దూత మేఘము ధరించుకొని ఉండేనా? అంటే బ్రదర్ మేఘధనుసు చేసేసరికి మీరు అక్కడ అదే మా బైబుల్ ఏంటి ఇంద్రధనుసు ఉందని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ తెలుగులో ఆ విధంగా ఇంద్రధనుసు ట్రాన్స్లేషన్ చేశారు, కానీ ఇంగ్లీష్ బైబుల్ ఏముంది? ఇది వర్షపు ధనుసు అని ఉంది, రెయిన్బో అని ఉంది. తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు అప్పట్లో కొంతమంది సంస్కృతం తెలిసిన వాళ్ళు కాబట్టి హిందూ యజాన్ని వాళ్ళు ఎక్కువ నమ్మారు కాబట్టి దాన్ని ఏ ధనుసుగా మార్చారు. కానీ ఇది వర్షపు ధనుసు, అది బైబిల్లో రాయబడి ఉంది. ఆయన బలమైన దూత పరలోకం నుంచి దిగి వస్తా ఉన్నాడు. దిగి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఆయన మేఘాన్ని ధరించుకొని ఉన్నాడు. ఆయన తల మీద ఉంది రెయిన్బో, వర్షపు ధనుసు ఉంది. ఇది ఎక్కడిది? ఈ రెయిన్బో ఎక్కడిది? ఆది కాండం చూడండి ఒకసారి. తొమ్మిదో అధ్యాయము. దేవుడు అక్కడ నిబంధన స్థిరపరుస్తున్నాడు. చూడండి 9వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. మీతో కూడా ప్రతి జీవితాలు పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి వాడల నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులకు నా నిబంధన స్థిరపరుచుచున్నాను. సమస్తానికి ఇదే నిబంధన బ్రదర్. భూ జంతువులకి, జీవరాశులకి ఇప్పుడు ఇదే నిబంధన. ఇదే నిబంధన చూడండి. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలము వలన ఇతను భయపరచబడదు. భూమిని నాశనం చేయడము ఇతను జల ప్రవాహము కలిగదని పరిగెడు. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య నేను కలకలుగునకు ఏర్పరుచుతున్న నిబంధనకు గుర్తు, నా ఒడంబడిక గుర్తు. ఐరనస్ బ్రదర్, దేవుని యొక్క నిబంధన గుర్తు ఏంటో తెలుసా? మేఘము. దేవుడు ఈ లోకానికి సమస్త జీవరాశులకి దేవుడిచ్చిన చివరి సూచన, చివరి నిబంధన ఇదే నిత్య నిబంధన. ఇది మేఘము. ఇది ఎలా ఉండబోతుంది? మేఘము చదవండి. మేఘములు నా ధనుసును ఉంచితని నాకు భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉన్నాను. భూమికి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘములో కనబడదు. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును కనుక సమస్త శరీరులను నాశనం చేయటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుసు మేఘంలో నిండును. నేను దాన్ని చూసి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధన. నిత్య నిబంధన. దేవునికి స్తోత్రం కాదు కాక గట్టిగా చెప్పడం కదా బ్రదర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1963 సంవత్సరంలో దేవుడు కొత్త నిబంధన కొట్టివేసి ఈ యొక్క పెళ్లి కుమార్తెకి దేవుడు నిత్య నిబంధన గుర్తును చూపించాడు. దేవుడు పాత నిబంధన గతించిపోయింది, కొత్త నిబంధన గతించిపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డలకు నిత్య నిబంధన. ఈ దేవుడు తన సంఘానికి నిత్య నిబంధన ఇచ్చాను అని చెప్పడానికి అక్కడ నోవా కాలంలో వర్షము ధనుసును ఎక్కడ ఉంచాడండి? మేఘంలో ఉంచాడు. ఇప్పుడు ఇక్కడ ఈ పెళ్లి కుమార్తెకి ఆ నిబంధన గుర్తు చేస్తూ ప్రకటన 10వ అధ్యాయంలో మేఘములో ఆయన దిగి వస్తూ ఆయన తలపైన వర్షపు ధనుసుతో ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఏంటయ్యా వర్షపు ధనుసు బ్రదర్? బలమైన దూత కిందకి దిగి వస్తున్నాడు. ఆయన ఎవరు? ఆ బలమైన దూత రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవుడికి దేవుడు, క్రీస్తు వస్తున్నాడు ఇక్కడికి. ఎలాగో తెలుసా? వర్షపు ధనుస్సుతో 7 ఆత్మలతో భూమి అందరూ సంచరించే 7 దేవుని కుమారులతో బలమైన దూతగా ఆ దేవుడే నిత్యత్వం నుండి మేఘ ధనుస్సుతో, వర్షపు ధనుస్సుతో ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆ గంపల్లో ఒక గంప మన ముందు కదలాడటం మనం చూసాం. ఇక్కడ ఇది పెద్దలా ఈ గంపలోదే మనకేం కావాలి బ్రదర్. ఆమేన్. అది అవుద్దో కూడా తెలియదు మనకి. హల్లెలూయా. ఆ గంపలో ఉన్న కొద్ది కూడా మనకి రాలా. ఆయన వర్తమానాలు రికార్డ్ చేసినవే సుమారుగా 1800 పైన ఉన్నాయి. మన దగ్గరికి 50-60 కూడా రాలే. ఇంకా మిగతా మెసేజ్లు ఏముందో ఇంకా
మనకి ఏది అవసరమో అది మనకు పంపించేశాడు దేవుడు. మిగతాది కూడా విడతల వారికి మనకి ఏది అవసరమో దేవుడు ఋతువునకు సరిపడా ఆత్మీయాహారం దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఆయన ఏ కాలంలో ఏ వర్తమానం రావాలో ఆ వర్తమాన దేవుడు మనం పంపిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ బలమైన దూత ఎలా దిగి వచ్చాడు ఈ లోకానికి? మేఘాన్ని ధరించుకొని దిగి వచ్చాడు ఆయన. ఆ వర్షపు ధనుసు 7 రంగులు, దేవునికి 7 ఆత్మలు, దేవునికి 7 దూతలు, దేవునికి 7 కుమారులు, దేవునికి 7 గంపలతో దేవుడి లోకాన్ని నింపి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఈ లోకానికి వర్తమానం కావాలి అంటే ఎక్కడికి రావాలి బ్రదర్? నిత్య నిబంధన కిందకి రావాలి. ఈ సత్యాన్ని అంగీకరించాలి. ఇదిగో ఈయనే కంసాలి అగ్ని వంటి వాడు, ఈయనే సాకలి అని సబ్బు వంటి వాడైనా ఆయన వచ్చినప్పుడు ఎవరు ఓర్వగలరు బ్రదర్? నువ్వు ఆయన వల్ల ఉంటే నువ్వు మాత్రమే ఆయన ముందు నిలబడగలవు. నువ్వు ఆయనలో మారితే నువ్వు మాత్రమే ఆయన ముందు ఉండగలవు. నువ్వు ఆయనకి దూరంగా ఉంటే నువ్వు కూడా ఓర్వలేవు, నువ్వు ఉండలేవు, నువ్వు సహించలేవు. కాబట్టి దేవుడు నిన్ను ఆయన వల్లే మార్చడానికే ఆయన సాధారణంగా దిగి వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం భుజిస్తున్నామంటే 7 గంపల్లో ఉన్న ఆహారాన్ని సంఘము భుజిస్తూ ఉంది. ఈ ఆహారం ఎలాంటిదో తెలుసా? మనుషులు తినే ఆహారం కాదు, సాధారణ రొట్టెలు కాదు. మనం చెప్తున్నాం, ఓ క్రైస్తవ ప్రపంచమా, స్పోకెన్ వర్డ్ బిలీవర్స్, ఎంటర్మెసెస్ సహోదరులారా, మా దగ్గర సాధారణ వర్తమానాలు లేవు. యాజకులు మాత్రమే తినే ఆహారం ఉంది మా దగ్గర. ఒకవేళ నువ్వు పరిశుద్ధిగా ఉంటే రా మాతో పాటు భుజించు. నువ్వు అయోగ్యముగా మాత్రము ఈ ఆహారం భుజించొద్దు. తింటే నీకు మరణమే. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలగాక. సంతోషంగా ఉన్నారు బ్రదర్? 7 పెద్ద గంపలు మీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. మీరు భుజించండి, సిద్ధపడండి. ఆ ప్రభువుని మీరు కలుసుకోవడానికి మీరు అందరూ కూడా వేగముగా మీరు సిద్ధపడి మరి ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి తినమాట దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మనంతా లేచి నిలబడదాం. సంతోషంగా ఒకరినొకరు పట్టుకుందాం. బ్రదర్, సహోదరుడా, నీలో ఉన్న క్రీస్తు గొప్ప దేవుడు. ఓ మనల్ని పవిత్రంగా మార్చాడు ఆయన. ఓ కంసాలి అగ్నిలో మనల్ని పవిత్రంగా మార్చాడు. సాగరవాని సబ్బుతో మనల్ని ఆయన పరిశుద్ధంగా మార్చాడు. ఆమేన్. ఒకరి హస్తాన్ని ఒకరు పట్టుకుందాం. ఒకరిలో ఉన్న ఉన్నత శక్తి మరొకరు పొందుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ ఒక్క నిమిషం పెదాలు చెప్పండి. యథార్థంగా వేల కొలది గొర్రెలను అర్పించినా దేవుడికి ఇష్టం లేదు. నీ పెదవులు విప్పి ప్రభుని ఆరాధిస్తే ప్రభుకి ఇష్టమైన అర్పణ అది. స్తోత్రం.
స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. పరిచయమే లేని వారి ఊరేదో పేరేదో చెప్పగానే యేసును ప్రశ్నయ్యన్నాడు. భావిలో క్రియోక జీవితాన్ని చదవగా జీవోగా ఇవ్వబడి క్రీస్తు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. జీవంలో అభిషేకం పొందుకున్న క్రీస్తు ప్రణాము, క్రీస్తు ప్రణాము, క్రీస్తు ప్రణాము, క్రీస్తు ఘనమే ఖడ్గమే, క్రీస్తు ఘనమే ఖడ్గమే, క్రీస్తు ఘనమే ఖడ్గమే, క్రీస్తు తామసిక ఖడ్గమే, క్రీస్తు తామసిక ఖడ్గమే, క్రీస్తు తామసిక ఖడ్గమే. ఆమె ఆమె ప్రేరేపణ కలిగిన ఒక్కరు ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. నిన్న నేడు నిరంతరం మాట కూడా సరే కూడా స్తోత్రం తండ్రి. అయ్యా గతించిన అనేక దినం నుండి ప్రభా మమ్మల్ని మాతో ఉండి మాలో ఉండి సమస్త విషయాలు కూడా ప్రభా మాతో మాట్లాడుతూ ప్రభా ఈ వాక్యంలో మమ్మల్ని ఐక్యపరుస్తున్న దేవుడా నీ స్తోత్రం తండ్రి. అయ్యా నిన్న ప్రభా మరి మేము ఎక్కువగా నీ సన్నిధిలో నిలబడడానికి మరి నీ సన్నిధిలో మేము గడపడానికి ప్రభా మేమైతే మానవ రీతిగా మేము ఎంత మాత్రం పాత్రలు కానీ ప్రభా మరి నీవే మాలో ఉండి నువ్వే మాతో ఉండి ప్రభా నువ్వు మమ్మల్ని ఎన్నుకుని ప్రభా మమ్మల్ని ప్రభా నువ్వు ఆది నుండి నీ యొక్క ప్రణాళిక మాతో ఉంచి ప్రభా ఈ చివరిలో ప్రభా మమ్మల్ని నిలబెట్టి ప్రభా మా ద్వారా నీ కార్యక్రమం నెరవేరుస్తున్నది కూడా నిష్కోతున్నాము తండ్రి. మరి ఎన్నో దినముల నుండి నువ్వు మాతో ఉండి మాలో ఉండి నడిపిస్తున్నావు. మరి సమస్త విషయాల ప్రభావ మాకు చక్కబరుస్తూ ప్రభా మరి మా యొక్క సహోదరు ద్వారా ప్రభావ నువ్వు మాట్లాడుతున్నావు. మరి వర్తమానం బట్టి మరి అనుదినము ప్రభా నువ్వు మాకు ఇస్తున్న దేవాన్ని బట్టి నీ స్తోత్రము తండ్రి. ఓ గొప్ప మాటలను నువ్వు మాతో మాట్లాడుతున్న దేవుడవు. మరి నువ్వు అనుదినము ప్రభా మరి మాతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయంలో మాలో మడుతున్నప్పుడు ప్రభా మాతో ఓ మరి ఎంతో మరి గోడతోటి తిరిగి మేము మా యొక్క హృదయాన్ని మరి నీ యొక్క అన్నిటితో నీ యొక్క మరి చిత్తాన్ని నెరవేర్చే నీ యొక్క సామర్థ్యం పొందుకుని నీ బిడ్డలుగా మాకు తీర్చిదిద్దాము తండ్రి. ఆయన ప్రభా ఎవరైనా తండ్రి ఈ 2 దినములు ప్రభా ఈ 3వ దినమునైనా ప్రభా ఈ పెద్ద గొప్ప వర్తమానాలతో మాకు మాట్లాడుతున్న దేవుడు నీ స్తోత్రము తండ్రి. మరి ఎంతో దౌర్భాగ్యం నుంచి మా యొక్క సహోదరులను తీసుకువచ్చి ఓ గొప్ప విజయోత్సవ దినముగా ప్రభావ మమ్మల్ని అందరూ కూడిపెట్టిన దేవుడు నీ స్తోత్రము తండ్రి. ఓ మేము ఎంతగా ప్రభావ ఈ సన్నిధిలో బలపడి ఈ సన్నిధిలో ఎదుగుతూ ప్రభావ నువ్వు మాకు చిరుపట్టి స్తోత్రము తండ్రి. ఒక మేడగల అనుభవాన్ని మాకు దయచేస్తున్న దేవుడు నీ స్తోత్రము తండ్రి. ఒక దినమున నేరుగా ప్రభా నీకు సామర్థ్యం పొందుగుని ప్రభా నువ్వు మాకు ఏదైతే మరి అప్పటిగా ప్రభా ఆ పని నెరవేర్చడానికి ప్రభా నువ్వు కృపను మాట్లాడుతున్నప్పుడు స్తోత్రము తండ్రి. ఇలాంటి గొప్ప మరి దినములు అనేకమైన మా ముందు నుంచి ప్రభా క్రీస్తులు మమ్మల్ని అమేకపరుస్తూ ప్రభా క్రీస్తులు మమ్మల్ని ఐక్యపరుస్తూ ప్రభా సహోదరులతో మా సహవాసంతో ప్రేమతో మరి ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకున్నాక ఇలాంటి మరి దినములు అనేకం మా ముందు స్తోత్రము తండ్రి. మేము ఎక్కువగా మరి సన్నిధిలో బలపడడం మా సహాయం చేయడం ప్రభుత్వ స్తోత్రము తండ్రి. ఎందుకంటే సమయం లేదు. ఓ లోకం చూస్తే మరి లోకం చూస్తున్నప్పుడు నువ్వు చెప్పినావు పెళ్లి కుమార్తె తన దినాన్ని ఎరుగుతుంది, పెళ్లి కుమార్తె తప్పకుండా తన దినాన్ని ఎరిగి సిద్ధపడి ఓ దేవునికి సామర్థ్యం దిగొస్తుందని చెప్పి నువ్వు ఆగ్రహించినావు ప్రభుత్వ స్తోత్రము తండ్రి. అలాంటి గడియలు అలాంటి జన్మలో మేము ఉన్నాం ప్రభుత్వ స్తోత్రం అయినా అయ్యా మేము మా యొక్క దినాన్ని మేము గుర్తించి ఈ వాక్యాలు మరి ఎక్కువగా బలపడడానికి సహాయం చేయమంటాం ప్రభుత్వ స్తోత్రం తండ్రి. నీకు సామర్థ్యం మేము పొందుకొని ప్రభావ
నీ వాక్యాన్ని నిరూపించే గొప్ప గడిలో మమ్మల్ని నిలబెట్టమని ప్రభు స్తోత్రం తండ్రి. కూడిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆస్వాదించండి. మరి యొక్క దినమో ప్రభావ మరి ఎక్కువగా మీ సదస్సులు బలంగా ఎదుగుటకు మా సహాయం చేయవచ్చు ప్రభు స్తోత్రము తండ్రి. మాతో మాట్లాడుతున్న మా యొక్క గొప్ప సోదరుడిని మీరు బలపడుతుంది అయ్యా. నీ నామం మంచిగా నిలబెట్టండి. మాకు ఏదైతే మరి ఇవ్వాలనుకున్నావో, ఏ ఆహారం అయితే నువ్వు సిద్ధపరిచినావో వాటన్నిటిని ప్రభావ మాకు మరి ఋతువులకు సరిపడిన ఆహారం బోధించినావు. అలాంటి ఋతువులకు సరిపడిన ఆహారం మాకు దయచేయబడుతుంది స్తోత్రము తండ్రి. నీవే ఘనత మేము పొందుకోమని కూడిన హృదయ మీరు దీన్ని శాశ్వతమని మా అమోచుడైన యేసుక్రీస్తు రత్నమైన జీవన ప్రభుని క్రీస్తు నామమున ఈ ప్రార్థన నామ తండ్రి ఆమేన్. ఈ మధ్యన కలిసి సహోదరుల ద్వారా 7 పెద్ద గంపలు అనే మరి ఉన్నత గొప్ప అత్యున్నతమైన నాకు దయచేసింది. మరి ఏ విధంగా 200 సంవత్సరాల క్రితమే మరి యేసుక్రీస్తుగా మీరు భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఏ విధంగా ఈ చివరి కాలంలో జరగబోయే సంభవాన్ని అక్కడ ఉపమారీతిగా చూపించి ఉన్నారు. మరి క్రీస్తు థామస్ గా మీరు వచ్చి దాన్ని వివరించి చూపినారు. మరి ఏ విధంగా 12 గంపలు అవి చిన్న చేతి సంచులుగా, చేతి పుట్టలుగా ఉన్నాయి. ఏ విధంగా ఆ 7 గంపలు ఆ లార్జ్ బాస్కెట్స్ గా పెద్ద గంపలుగా ఉన్నాయనేదాన్ని మీరు మాకు ఎదురుగా కూర్చొని వివరించి చెప్పినప్పుడు ఆ యొక్క అనుభూతిని వివరించడానికి మా యొక్క మాటలు చాలా విధంగా మేము అనుకుంటున్నాం. అదే యేసుక్రీస్తు 2వ సంవత్సరం క్రితం వచ్చిన అదే యేసుక్రీస్తు ఇక్కడ ప్రవక్త రూపంలో మా ముందు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మరి ఆ యొక్క యేసుక్రీస్తే ఆయనని మాకు గ్రహింపు లేకపోయినప్పుడు కూడా ప్రభా మా యొక్క పరలోక సంతోషాన్ని మేము అనిపించున్నాం. ఇప్పుడైతే ప్రభా ఆ యేసుక్రీస్తే మరి మళ్ళా మరొక స్వారీలో అమెరికా దేశంలోనికి, మరొక స్వారీలో ఇండియాలోనికి ఆయన వచ్చి ఉన్నారని మేము గ్రహించున్నాం. మా యొక్క 7 గంపల్లో ఒక గంపగా ఆయనే మా ముందు మరి నిలబడి ఆ గంప నుంచి సమృద్ధిగా ఆహారం తీసి మమ్మల్ని పోషింపజేస్తున్నాడని మేము గ్రహించున్నాం. అటువంటి ఆహారాన్ని మాకు దయచేసి మరి 200 సంవత్సరాల క్రితమే దాన్ని మాకు మీరు సిద్ధపరిచి ఉంచిన దేవుడా ఆ యొక్క మొదటి రూపంలో ఆ యొక్క మత్తయి సువార్తలో మరి దీన్ని మాట్లాడిన విధానం బట్టి మీకు స్వాగతం ఉంటుంది. మరి మరలా మీరే వచ్చి అమెరికా వీధుల్లో మరి సంచరిస్తూ మరి ఈ లోకాన్ని చుట్టు వేస్తూ మరి మొదలు మీరు బోధించారు కూడా ప్రభా ఆ యొక్క మత్తయి సువార్తలోనే ఆ యొక్క 7 బుద్ధులు ఉన్నాయని గ్రహించే మాకు లేకుండా. కాబట్టి వాక్యం చెప్తుంది మీ యొక్క వాక్యానికి మీరే అనువాదుడుగా ఉండాలని వాక్యం చెప్తుంది. మరి అటువంటి గొప్ప వాక్య గ్రంథకర్త అయినటువంటి ఆ యొక్క మహోన్నతుడైన దేవుడే అనువాదకుడిగా మా యొక్క నిజమైన బాధకుడిగా మరి మా ముందుకు వచ్చి మాతో మాట్లాడే విధానం బట్టి మేము ఎంతగానో మరి సంతోషిస్తున్నాం ప్రభు. ఈ లోకంలో అనేక మంది పాస్టర్లు ఉన్నారు, అనేక మంది బాధకులు ఉన్నారు, కానీ ప్రభు మా వంటి బాధకుడు కలిగిన సంఘమే లేదు ప్రభు. మా భాగ్యం ఎంత గొప్పది ప్రభు. మరి పరలోక దేవుడినే మరి పాస్టర్ గా కలిగి ఉన్నటువంటి ఈ యొక్క సంఘం వంటి సంఘము, ఈ యొక్క 700 మంది సభ్యులుగా ఉన్నటువంటి ఈ యొక్క వధువు సంఘం వంటి సంఘము ఈ యొక్క భూమి మీద ఏ కాలంలోనూ మానవ చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. మరి మానవ చరిత్రలోనే మరి అతి ముఖ్యమైన, ఉన్నతమైన, అత్యున్నతమైన సంఘంగా వచ్చిన ప్రభావం. మరి మేమై ఉన్నట్లుగా మీరు ఏమై ఉన్నారో దాన్ని బయలుపరచుకోవడానికి మీరే 700 మందిగా విభజించబడి మా యొక్క రూపంలో మీకు భూమి మీదకి వచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రం. మీ యొక్క తలంపుల్లో ఏదైతే మీరు ప్రణాళిక కలిగి ఉన్నారు ప్రభా మరి దాన్ని మా ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చుకుని మరి మీ యొక్క చిత్తానుసారంగా మీ యొక్క ఆచరణ ఆజ్ఞగా తీసుకుని నెరవేర్చే నిజమైన మీ యొక్క హృదయానుసారంగా ఉండడానికి మాకు సహాయం చేసింది. రాజుగా ప్రభుత్వ ప్రభు గారిని ఆలోచించండి. క్రీస్తు బ్రహ్మ యొక్క అత్యంత కృపణంలో వచ్చినాం తండ్రి. నామంలో మేము పంచుకోవడానికి మాకు ఎంతగానో కృపించారు. అందరి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా యొక్క ప్రవేశమైన సహోదరులందరూ కూడా సమకూర్చడానికి స్తోత్రములు. మరి మా ముందు ఉంచబడిన 7వ గంపలోని వర్తమానాన్ని మేము పంచుకున్నాం మా ప్రభా. అది తరిగిపోని గంప, నిత్య సువార్త, నిత్య నిబంధన, నిత్య సువార్త వర్తమానికి యొక్క వర్తమానం అది. దాన్ని విరిచి పంచుకోవడానికి మాకు ఎంతగానో కృపించారు.
ఎందుకంటే నువ్వు కృపా బాహుల్యం కలిగిన దేవుడు, దయా మరి సంపూర్ణ కలిగిన దేవుడు మా ప్రభు. మేము ఈ 3వ దినమున ఆకలితో అలసిపోయి ఇంటికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు కాబట్టి మా కొరకు వర్తమానాన్ని విడిచిపెట్టిన దేవుడా మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేమందరం కూడా నీ మందిరానికి నిర్మించబడ్డామంటే మీరు మాతో హోషే ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. రండి రండి, యెహోవాను కూర్చిన జ్ఞానము సంపాదించుకున్నాం. ప్రభు, మరి మేము ఇక్కడికి వచ్చి యెహోవాను కూర్చిన జ్ఞానాన్ని మేము సంపాదించుకున్నాం. మేఘము కనబడి ఆవిరైపోయినట్లుగా, ఉదయం మంచుబడి ఎగిరిపోయినట్లుగా మేము కాదు కానీ మా ప్రభు, మా భక్తి ఎల్లప్పుడూ నిలిపి ఉండే విధంగా మమ్మల్ని మార్చుకోవడానికి సహాయం దయచేయండి. సంఘాన్ని సహోదరులందరినీ దీవించి ఆశీర్వదించండి. విన్న మాటలను మా హృదయాల్లో భద్రపరిచి నడిపించి, ప్రభు, మాలో ఏదైనా మస్తుంటే కంసాలి అగ్ని వలె ఆ మస్తును తొలగించండి. మాలో ఏదైనా పాపం ఉంటే, మచ్చలుంటే, డాగులుంటే చాకలవని సబ్బు వలె వాటిని శుద్ధి చేయండి మా ప్రభు. నీ ముందు మడతాయిను మత్సాయిను కలంకమైన లేని శుద్ధమైన పెళ్లి కుమార్తె వలె మేము నిలబడినట్లుగా మమ్మల్ని తయారు చేయమని అడుగుతున్నాం మా ప్రభు. మీ కృప, మీ సమాధానము అన్నిటి మాపై కుమ్మరించి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకునమని మా ప్రభువును విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభు. ఆమేన్. నా అందరం సమస్త వాళ్ళ పరిశ్రమను సన్నతించి ప్రణమైభవాన్ని సన్నతించి నా ప్రభువును విమోచకుడు తీసుకోవడం చేసినప్పుడు ఆమేన్. మన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ నిలబడి ఉన్న పరిశుద్ధులకును, ఎత్తబడి సిద్ధపడుతున్న పరిశుద్ధులకును, దూర ప్రాంతం నుంచి ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును ఆయన కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయండి మనందరూ నడిపించిన కాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు సోదరుల. సాయంత్రం పెందలాడే కూడికను ప్రారంభం చేసుకుందాం కాబట్టి త్వరగా మీరందరూ కూడా కలుసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కీర్తనలో మరి పాడేవారు కొంచెం మరింత ముందుగా రండి. సమయాన్ని మన సహోదరులు గ్రూప్ లో పెడతారు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోరండి. అదేవిధంగా ఈ సమయంలో మరి సోదరుడు థామస్ ఎవరు అనే ఒక పుస్తకాన్ని మరి ఇంగ్లీష్ లోంచి తెలుగులోకి అనువదించమైంది. ఈ పుస్తకాన్ని మరి సహోదరుడు ప్రేమ్ బ్రదరు మరి సిస్టర్ కూడా దీంట్లో కొంత భాగాన్ని చేశారు, సుష్మా సిస్టర్ కూడా. మరి ఈ బుక్ ని తెలుగులో అనువదించడానికి మరి ప్రింట్ చేయడానికి ఎంతగానో కష్టపడ్డారు. కాబట్టి దేవుడు వారి ప్రయత్నాన్ని కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను. ఇది గొప్ప పరిచర్య. మనం ఎన్ని పరిచర్యలు చేసినా కూడా దేవుని యొక్క వర్తమానాన్ని మనకు అర్థమయ్యే సరళమైన భాషలోకి మార్చడం అనేది చాలా గొప్ప పరిచర్య. ఎందుకంటే ఈ వర్తమానం చదివి వారి యొక్క విశ్వాసం మరింత బలపడుతుంది. అంటే వారి విశ్వాసాన్ని బలపడడానికి మనం ఎంతగానో తోడ్పడడం తెస్తున్నాం. కాబట్టి చాలా బలమైన పరిచర్య ఇది. కాబట్టి ఈ పుస్తకాన్ని తయారు చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా మరి దేవుడు దీవించిన కాక. మరి కవర్ పేజీ తయారు చేయడంలో మరి చిన్న కుమారుడు శ్యామ్ కూడా ఎంతో సహకరించాడు. మరి కుమారుడు కూడా దేవుడు దీవించిన కాక. అదేవిధంగా ఇందులో పాల్గొని ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఆర్థిక పరమైన విషయాల్లో కానీ ఇతరత్ర పనుల్లో కానీ అన్ని విషయాల్లో కూడా దేవుడు వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు జయరాజ్ గారు, మన సహోదరులు సాల్మన్ గారు, సతీష్ గారు, రమేష్ గారు, టైటస్ గారు ముందుకు రావాలని నేను కోరుతున్నాను. ట్యాగులు తయారు చేశారు. ట్యాగ్స్ శ్యామ్ తయారు చేశాడు. ఇది కొంచెం నేను చాలా ఇబ్బంది పెట్టేది దీని విషయంలో. ఎందుకంటే నా ఆలోచనలో ఉన్నది వేరు, ఇందులో రావాలి. అది మన ఆలోచనలో ఉంటది. మనం డిటిపి సెంటర్కి ఒకసారి వెళ్తే 2 సార్లు మళ్ళీ రానిరాళ్ళు. ఒక ఆయన చెప్తాడు, అనే గూగుల్లో ఉన్నది అయితే పెట్టొచ్చు, కంప్యూటర్లో ఇంకెక్కడ నుండి తెచ్చి పెట్టొచ్చు, నీ మైండ్ లో ఉన్నదానికి నా కంప్యూటర్లో పెట్టాలంటే నాకు అవ్వట్లేదని, దయచేసి నువ్వు నా దగ్గర ఇంకోసారి రావద్దని చెప్పాడు ఆయన. ఒకసారి కాదు, మనం ఎక్కడ విజయవాడలో కూడా మీరు మళ్ళా మా దగ్గర రావద్దు, అయిపోయిందా ఇక మళ్ళీ రావద్దు అన్నారు. ఇక ఎందుకంటే మన మైండ్ లో ఉన్నది ఎక్కడ రావాలి, ప్రింట్ లో రావాలంటే కొంచెం కష్టమే. కాబట్టి అయినా కూడా నేను కొంచెం ఇది చెయ్యాలి అని చెప్తే ప్రయత్నం చేశారు బ్రదరు, ప్రేమ్ బ్రదరు, శ్యామ్ కూడా.
ఆ అయినా మనం సాటిస్ఫై అవ్వలేదు కానీ సర్దుకున్నాం. సరే ఏదో ఒకటి ముందు ఆలస్యం అయిపోతుంది, మరి ఇక నైట్ రేపు పొద్దునే ట్యాగ్లు ఇవ్వాలి. ఇంతకు ముందులో కాకుండా ఆలస్యం అయిపోకుండా ఒకరోజు చెప్పారు బ్రదరు, ఈసారి ఒక రోజు ముందే మనం అన్ని సిద్ధం చేయాలి బ్రదర్ అని చెప్పారు. సరే నా వాళ్ళు ఎందుకు ఆలస్యం అవ్వాలనే ఉద్దేశంతో మనం కాంప్రమైజ్ అయ్యాం. అయినా కూడా పర్వాలేదు. మన సహోదరులు చెప్పినట్లుగా యేసుక్రీస్తు ఇంకెంత దూరం వెళ్ళాలి, థామస్ గారు నన్ను ఎక్కడికి ఎక్కించుకెళ్తున్నారు అని థామస్ గారు యేసుక్రీస్తు అనుకున్నారట. బ్రహ్మ గారు అమ్మాయి దగ్గరికి వచ్చేసాంలే అనుకుంటున్నాడు ఈ ఫోటోల్లో. అంటే మన ఉద్దేశం ఏంటంటే గుర్రం మీద ఆయన రాజులకు రాజుగా ప్రభులకు ప్రభు వస్తా ఉంటే ఆయనలో వీళ్ళిద్దరు ఉన్నారనేది మన ఉద్దేశం. ఆమె మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను నేను. వాళ్ళు అర్థం కాకపోతే అర్థం చేసుకోవాలని చెప్తాను. అందుకోసమే ఏ బ్రదర్ చెప్పినట్టుగా యేసుక్రీస్తు అలా అనుకోవట్లేదు, బ్రహ్మ గారు కూడా ఇలా అనుకోవట్లేదు. గాడ్ బ్లెస్ యూ. సరే మంచిది, చాలా వందనాలు. ఈ ట్యాగ్ తయారు చేసిన కుమారుడు శ్యామ్ కూడా ప్రత్యేకంగా వందనాలు. మరి ప్రేమ బ్రదర్ కి ప్రత్యేకంగా వందనాలు. మరి సిస్టర్ కూడా ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ మరి ఎవరైతే ఇంకా ఈ బుక్ ని తయారు చేయడంలో స్పెల్లింగ్ మిస్టేక్స్ సరి చేయడంలో ఒక చాలా పెద్ద పోరాటం ఇది. చిన్న బుక్ 30 పేజీలు ఉంటుంది, కానీ చాలా పెద్ద పోరాటం ఇది. కాబట్టి దేవుడు వారిని ప్రేరేపించి ఈ బుక్ ని విధంగా తీసుకుని రావడానికి ఎంతగానో మరి కృప చూపించారు. దాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు. ఎందుకంటే మనం ప్రతి మీటింగ్ లో ఏదో ఒక బుక్ ఇవ్వాలనేది మన యొక్క లక్ష్యం. మనం ఎలాగో మిగతా రోజుల్లో చేయలేకపోతున్నాం, కానీ మీటింగ్స్ కంటే ఖచ్చితంగా ఇవ్వాలనేది. కానీ 2 మీటింగులు 3 మీటింగుల నుంచి ఒక లక్ష్యాన్ని మనం గురి తప్పుతూ ఉన్నాం. అది మనం తప్పుతున్నామో సాతాను తప్పిస్తుందో మనకు తెలియట్లే. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా గురి పెట్టాలి. మనం ఖచ్చితంగా దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత మళ్ళీ మీటింగ్లకి మన చేతిలో ఉండబోతుంది. అది ఏదైనా సరే ఇక మనం దాన్ని ఆపే పరిస్థితి లేదు. ఈసారి మన చేతిలో ఉండబోయే పుస్తకం నెక్స్ట్ అదే. ఆమె ఒకవేళ దానికంటే ముందు ఇంకేదైనా పుస్తకం వచ్చినా నెక్స్ట్ మీటింగ్స్ మాత్రం అదే పుస్తకం మన చేతిలో ఉంటుంది. దేవుడు మనకి అందరికీ కూడా ఆ పుస్తకాన్ని తీసుకుని రావడంలో సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. సరే, ప్రత్యేకంగా మరొకసారి సోదరునికి వందనాలు తెలియజేస్తున్నాను బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. సిస్టర్ కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరులకు ఇద్దరు ప్రార్థన చేస్తారు. సతీష్ గారు, అదేవిధంగా మరి జయరాజ్ గారు బ్రదరు, ఇంకా మన సహోదరుడు సాల్మన్ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, జీవాధిపతి, మహాప్రభువైన క్రీస్తు తండ్రి, ఈ ఈ సమయంలో నా తండ్రి నీ కుమారుల ద్వారా ఏర్పరచబడినటువంటి వర్తమానం ప్రభావ, నూతనమైన వర్తమానం నా తండ్రి. థామస్ ఎవరు అనేటువంటి ఒక సందేశాన్ని ప్రభావ నీ విడుదల ప్రభావ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ఆ యొక్క వర్తమానాన్ని ప్రభావ తెలుగు ఆయన మధ్యమ చేసి దాన్ని ప్రభావ ఒక పుస్తక రూపంలో ఆయన తీసుకుని వచ్చారు ప్రభావ. నిత్యం ఈ సమయంలో దాన్ని నాయన నీ బిడ్డలు నాయన ప్రారంభిస్తుండగా నా తండ్రి నిశ్చయంగా నాయన వర్తమానం నాయన ఎవరికైతే అందుతున్నదో ప్రభావ వారు చదివి దానిని గ్రహించున్నట్లు నీ దుఃఖను దయచేయమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. నాడు నాయన నముచ్చుకుడు నా తండ్రి యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నా తండ్రి ప్రభు అతను చదువుతున్నది అతనికి అర్థం కావడం లేదు, కానీ ఇదిగో నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని చెప్పి పిలుపులో ఆయన మళ్ళా దేవుడు ఆ యొక్క నముచ్చుకుడి దగ్గరికి పంపించిన తండ్రి అందులో ఏదైతే రాయబడి ఉన్నదో ప్రభు ఆ రాయబడినటువంటి దానిని గ్రహింపు చేసినట్టు నాయన నిశ్చయముగా నాయన అదే విధంగా నా తండ్రి ఈనాడు నువ్వు మాకు ఒక గొప్ప పరిశుద్ధాత్మ సహాయకుడుగా ఉన్నావు నా తండ్రి. నీవే నా ప్రభువా ప్రతి వర్తమానను గ్రహింప చేయగలిగిన దేవుడుగా ఉన్నావు నా తండ్రి. తెలుస్తున్నావు ఆయన నిశ్చయంగా నాయన ఈ వర్తమానము ఈ యొక్క చిన్న పుస్తకం నా తండ్రి ఎవరి చేతిలోకి అయితే వెళుతుందని ఆయన తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దానిని గ్రహించున్నట్లు మీరే నీ సహాయమును బిడ్డలకు అనుగ్రహించమని మీ సదిలో ప్రార్థిస్తున్నాను. నీ కార్యం జరిగించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు ప్రణహామని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. దేవపతి మమ్మల్ని ముఖ్యంగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా నీ కృపలో మమ్మల్ని ఐశ్వర్యంగా చేసి ఈ వాక్యాన్ని మాకు అనుదినం ప్రభా మాకు అందిస్తూ ప్రభా మేమేమన్నావు, దేవుడు ఏమన్నాడు, దేవుడు ఎవరైనాడు, ఈ చివరి కాలంలో దేవుడు ఏ విధంగా మరి మానవ రూపంలో సంచరిస్తున్నాడో నువ్వు గొప్ప వర్తమానం ద్వారా మాకు బయలుపరుస్తూ మరి మాట్లాడుతున్న దేవుడే నీ స్తోత్రము తండ్రి. అలాంటి మరి నువ్వు మాట్లాడిన మాటలను ప్రభా మరి అక్షరానుసారంగా మరి దాన్ని మరి నువ్వు ప్రింట్ వేయడానికి మరి నువ్వు భూమి మీద సజీవంగా ఉన్నప్పుడు ప్రభా ఈ వర్తమానాలు మరి పుస్తక రూపంలో రావడానికి ఎంతో ప్రయాసపడ్డావు ప్రభు. నీ స్తోత్రము తండ్రి. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అమ్మివేసి పత్రికలుగా వేసి ప్రభా
ప్రకటనలు చేస్తున్నప్పుడు ఆ పత్రికలు మరి తీసుకొని కూడా చింపేసి మరి నిన్ను అపహాసం చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి ప్రభు. నీ స్తోత్రం తండ్రి. అలాంటి గొప్ప వర్తమానుడు ప్రభా, ఓ ఈ లోకము నిన్ను గుర్తించలేదు కానీ ప్రభా, మరి ఎందుకు ఈ పనికిరాని మమ్మల్ని ప్రభా నువ్వు ఎన్నుకునే ప్రభా, నువ్వెవరో, నువ్వేమైనావు, నువ్వు ఏ విధంగా నీకు ప్రత్యక్షత ప్రభా మాపై నుంచి మరి ఆ గ్రహింపు శక్తిని మాకు ఇచ్చినావు, అందుని బట్టి నీకు లెక్కలేని ఉందని నిలుస్తున్నావు ప్రభు. నీ స్తోత్రం తండ్రి. ప్రభా నువ్వు మాట్లాడిన ప్రతి మాట, నువ్వు ఏదైతే మరి నువ్వు నీ నోటి ద్వారా పలికిన ప్రతి మాట ఏదైతే ఉందో ప్రభా, ఓ నీ చిత్తమైతే ప్రభా వాటన్నిటిని ప్రభా మేము పుస్తక రూపంలో మరి ఈ లోకానికి ప్రకటించే విధంగా మరి నువ్వు మేము ఉన్నా వెళ్ళిపోయినా తదుపరి దాన్ని చూసి ఓ వీరు చేసిన గొప్ప పనులను బట్టి మరి వీరు ఆరాధించే దేవుడే మరి నిజమైన దేవుడని ఈ లోక జనులను గ్రహించి మరి గొప్పగా నీ నామంలో మరి మోకరించే యొక్క గడియలో ఆ యొక్క సమయం రాబోతున్నదిగా ప్రభా, మేము చేస్తున్న ఈ యొక్క చిన్న కార్యము ప్రభా మరి మా యొక్క మధ్యలో ఉన్న మా యొక్క సహోదరుని బట్టి నువ్వు ఇచ్చిన గొప్ప జ్ఞానాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. వీరైనా ప్రభా మేము అల్పులము అభాగ్యులము, మా దగ్గర మాకు ఏమీ లేదు ప్రభు. నీ స్తోత్రము తండ్రి. మాకు ఉన్న వాటిలో నుంచే ప్రభా మేము చేస్తున్న ప్రభా చిన్న కార్యమును బట్టి నువ్వు మమ్మల్ని ఆస్వాదించినందుకు స్తోత్రములు తండ్రి, బలపరిచినందుకు స్తోత్రము ప్రభా. ఈ యొక్క వర్తమాన పుస్తకాల ద్వారా మరి ఎవరైతే పుస్తకాలు వెళ్తున్నాయో ప్రభా, ఓ నీ చిత్తము ఏ విధంగా జరగబోతుందో, నీ చిన్న గొర్రె ఆఖరి గొర్రె ఎక్కడైతే ఉందో ప్రభా వారి వద్దకు వెళ్ళి ప్రభా పరిపూర్ణంగా నీ యొక్క 700 మంది వధువులుగా మేము అందరం చిన్న మందిగా కూడి ప్రభా నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నీకు సామర్థ్యం రుజువుపరిచే సమయంలోకి మమ్మల్ని తీసుకుని వెళ్ళమని అడుగుతాం ప్రభు. స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆస్వాదించండి. ఈ యొక్క పనులలో పాలుభాగస్తున్న ప్రతి ఒక్క బిడ్డలని కుటుంబాలను మీరు బలపరిచి ఆశ్రదించి మరి ఎక్కువగా ప్రభా నీ సన్నిధిలో నీ వర్తమాన విషయంలో అన్ని విషయాలు నీకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ప్రభా మేము దేన్ని కోల్పోకుండా ప్రభా వాటన్నిటిని చేయడానికి మాకు శక్తి సామర్థ్యం దయచేయమని ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశ్రయించండి. నీవే అంతా మహిమ ప్రభావాలు పొందుకోరమని మా ఊచుడైన యేసుక్రీస్తు యొక్క రత్నమైన జీవముల ప్రభుని క్రీస్తు నామములో పాదెడుకున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, కృపలో మహా ఐశ్వర్యవంతుడా, ఓ ప్రభు విజ్ఞానమైన మహోన్నతమైన జీవం గల సామర్థ్యం స్తోత్రం. ఓ తండ్రి నీ కృపలో ఐశ్వర్యవంతుడు అని, ఓ ఆయన కృపను మా పైన మీరు కుమరిస్తారని ప్రభు మరి లోకంలో అనేక మంది వారు పరిశుద్ధ గ్రంథంలోను మరి వారి యొక్క మరి పాస్టర్లు వారి బోధకులు వారు చెప్తున్న దాన్ని బట్టి వారు ఓ దేవుడు కృపలో ఐశ్వర్యవంతుడైన దేవుడు ఓ మా పైన కృపను విస్తారంగా కురిపించబోతున్నాడు అని వారు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన కృప ఎంత గొప్పది, ఆయన కృపలో ఎంత ఐశ్వర్యవంతుడు, ఆ కృపను మా ఎడల ఎంతగా కుమరిస్తున్నాడు అని నిజంగా గ్రహించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మానవ జాతి చరిత్రలోనే మరి ఆదాం మొదలుకొని ఈ సమయం వరకు ఓ జీవించిన ఏ మానవుడు కూడా ఊహించలేని దేవుని యొక్క కృపను గురించి ఓ ఆయన ఆ కృపలో ఓ మరి ఆయన పిల్లల పైన కుమరించే విధానాన్ని మరి ఆయన ఏ రీతిగా ఆయన కృపను కుమరిస్తున్నాడని మరి గ్రహించలేనటువంటి విధంలో వారు పుట్టారు, పెరిగారు, ఓ దేవుని స్తుతించారు, అనేకమైన ఆశీర్వాదాలను వారు పొందుకున్నారు. కానీ ప్రభా ఓ తండ్రి మరి నిజమైన కృప నిజమైన ఆశీర్వాదం పొందిన ప్రజలుగా మీరు మమ్మల్ని ఉంచారు ప్రభు. ఈ లోకంలోనే గొప్ప ఆశీర్వదించబడిన ప్రజలుగా మమ్మల్ని ఉంటున్నారు బట్టి చేసుకుంటున్నాం. అంటే మరి చేసిన ప్రతి ఒక్క కార్యం కూడా మరి ఓ మరి మేము మరి నిదానించి మీరు మగించినటువంటి గ్రంథమును మరి పలుకుబడిన వాక్యమును మేము చూసినప్పుడు ఓ మరి ఓ భూమి కలుగును గాక ఆకాశం కలుగును గాక అని మీరు ఓ పలికి సృజించింది మొదలుకొని అంటే మరి ఈ యొక్క చివరి దినాల్లో దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా ప్రభావ కేవలం మీరు మా కోసమే మీరు సమస్తాన్ని చేసి ఉన్నారని మేము చూస్తున్నాం. మరి ప్రతి ఒక్క కార్యాన్ని మరి అంటే మరి ప్రవక్తల ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, అపోస్తుల ద్వారా, క్రీస్తు బ్రహ్నాం ద్వారా, క్రీస్తు థామస్ ద్వారా మరి ఇక్కడ చివరి దినాల్లో ఓ మరి మరి మీ యొక్క బిడ్డలైనటువంటి మాలో మీరు నివాసం అయి ఉండి మరి ఒకరికొకరు మేము మీ యొక్క గొప్ప కార్యాన్ని మేము పంచుకుంటూ మరి మేము మీ సన్నిధిలో మరి ప్రత్యేకంగా ఈ కూటమిలో మరి సమకూర్చబడి ప్రతి ఒక్క కార్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంతో మరి ఆనందంతో కీర్తనలు కొట్టే భాగ్యాన్ని మీరు నాకు ఇచ్చారు.
ఓ యొక్క ఆశీర్వాదము ఓ తండ్రి మరి మేము ఓ మరి ఎంత మేము చెబుదాము అనుకున్నాం కానీ ఎంత సంతోషించినా ఓ అది తక్కువే ప్రభు. ఓ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి మేము సంతోషించాలంటే ఓ మరి ఈ యొక్క శరీరము ఈ యొక్క భూమి సరిపోదేమో ప్రభు. ఈ శరీరంలో ఏ స్థితిలో మేము ఆ సంతోషాన్ని వ్యక్తం చేయలేమేమో ప్రభు. ఓ తండ్రి గొప్ప ఆశీర్వాదాలు కారు కూడా నీకు ఇస్తుంది. ఓ ప్రభు నీకు స్తోత్రం. తండ్రి మరి యొక్క సమయం యొక్క ప్రత్యేకమైన సమయంలో మరొకసారి మీ సన్నిధిలోకి రావడానికి మీ నామాన్ని ఉచ్చరించడానికి వచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. మరి మరి ఒకసారి మరి 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 ప్రియమైన సహోదరులు పిల్లలు ప్రభావ మరి మరి మీరు ఇచ్చినటువంటి ఇంకా పుష్పంలో ఇచ్చినటువంటి సందేశమును ఇంగ్లీష్ లో మీరు ఇచ్చినటువంటి యొక్క సందేశమును ప్రభావ మరి ఆ యొక్క మరొక అపోస్తలుల కార్యముల ద్వారా ప్రభావ మరి ఆ యొక్క పుస్తకాన్ని మీరు తెలుగులో అనువదింపు చేసి మరి మరి ముద్రించి మరి ప్రతి ఒక్కరూ మరి మరి ముందు ఈ యొక్క వర్తమానంలోకి వచ్చి కూడా మరి మేము అనేక సంవత్సరాలు ఈ యొక్క వాతావరణంలో ఉన్నాము, అది తప్పు అని మరి వెళ్ళిపోయిన వాడు కూడా మరి వాళ్ళతో అనేక మంది అయోమయంలో ఉండి మరి ఒక వాళ్ళతో వెళ్ళిపోయారేమో మరి కన్ఫ్యూజ్ గా ఉండి అటు ఇటు తేల్చుకోలేక ఒకవేళ ఉన్నారేమో ప్రభావ. మరి ఇక పుస్తకాన్ని మీరు ఎందుకు మరి మరి మా ద్వారా మరి ముద్ర చేసింది మాకు తెలియదు కానీ ప్రభావ ఖచ్చితంగా ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఆ యొక్క పుస్తకాలు మీరు మా చేత తయారించారని మేము నమ్ముతున్నాం. ఆ యొక్క పుస్తకాలు మరి ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నాయో మరి ఆ యొక్క పుస్తకంలో మరి పరిశుద్ధ గ్రంథంలో ఎంత జీవం ఉన్నదో మరి పలుకబడిన వాక్యంలో ఎంత జీవం ఉన్నదో మరి అదే విధముగా అదే జీవము ఈ పుస్తకంలో కూడా ఉందని మేము నమ్ముతున్నాం. ఆ యొక్క జీవము మరి ఏ చివరి గొర్రెవద్దకు వెళ్ళాలో ఆ యొక్క జీవాన్ని మరి ఏ గొర్రెలు పొందుకోవాల్సి ఉన్నదో ప్రభావ మరి సంస్థని ఎరిగి ఉన్నారు. అంటే మరి ఆ యొక్క పుస్తకాలు మరి చదివినటువంటి బిడ్డను ఆశీర్వదించండి ప్రభావ. అది చదివినటువంటి వారిని ప్రభు మరి వారి యొక్క హృదయంలోకి మీ యొక్క వాక్యాన్ని పంపి అంటే మరి దాంట్లో వచ్చి దాని యొక్క సారాంశాన్ని అర్థం చేసుకున్నట్లుగా సహాయం చేయగలుగుతున్నాం. ప్రతి ఒక్క కార్యము మీ నామానికి నడిపించాలని అంటే మరి ఈ సమయం నుంచి మరి ప్రతి సమయం నుంచి మేము కలుసుకున్న ప్రతి సమయం నుంచి కూడా మా యొక్క బాధ్యత మరింత పెరుగుతుందని నేను చూస్తున్నాం ప్రభు. మేము మరింతగా ఈ లోకానికి మరి వ్యతిరేకంగా మరి లోకానికి వేరుగా మేము ఉండవలసిందని మాకు అది నొక్కి చెబుతూ ఉన్నది ప్రభు. మరి ప్రతి ఒక్క వర్తమానము మరి మా యొక్క సహోదరుడు మరి ఎంతో శ్రమకూర్చి మరి ఇబ్బంది పడుతూ ఆ యొక్క ఎదురుగా నుంచొని మరి చెప్పిన ప్రతి ఒక్క వాక్యము మరి ఎవరికి చవడబడ్డపోయినా ఆయనకి చవడబడుతూ ఉంది. భాగాన్ని తీసుకురావడానికి మాతో పంచుకోవడానికి మరి సహోదరుని మరి ఎంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ప్రభువా మరి సంతోషంతో మరి శరీరాన్ని లెక్క చేయకుండా శరీరంతో తలహిరంతులు లెక్క చేయకుండా మరి ఆయన పనిని ఆయన చేస్తుండని బట్టి సంతోషిస్తున్నాడని మేము నమ్ముతున్నాం. ప్రతి వాక్యం కూడా నాకు హృదయంలో భద్రపరుచుకొని మరింత 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 పరిశుద్ధి నుంచి మరింత పరిశుద్ధిలోకి నీతి నుంచి మరింత నీతిమంతులుగా మేము ముందుకు సాగటం మా సాయంత్రం ప్రతి ఒక్క వర్తమానం కూడా మమ్మల్ని గద్దిస్తూ హెచ్చరిస్తూ ఉన్నదని మా బాధ్యతలను ఎరిగి మేము విశ్వాసంతో మరింత ముందుకు సాగడానికి చేర్చుకోవాలి. మహాపరిశుద్ధుల ఉన్నారు ఈ సమయంలో మా ప్రభు మరి మా యొక్క ప్రదర్శన సహోదరులు మా సిస్టర్ మీ సందేశం థామస్ ఎవరు ఈ లోకానికి అర్థం కాలేదు. గుర్రం మీద స్వారీ చేస్తున్న ఇండియన్ వస్త్రాలతో మరి స్వారీ చేస్తున్న ఆ బలిష్ఠుడైన వేరొక దూత ఎవరు ఈ లోకానికి అర్థం కాలేదు. ఆయన మహిమ చేత భూమి ప్రకాశిస్తుంది, అయినా ఈ లోకానికి అర్థం కాలేదు. ఆయన దేవుని మర్మాన్ని బోధించారు, అయినా ఈ లోకానికి అర్థం కాలేదు. ఆయన బైబిల్లో రాయబడిన మర్మాన్ని బయలుపరిచారు, అయినా ఈ లోకానికి ఆయన ఎవరు అర్థం కాలేదు. దేవుని మర్మాన్ని బయట తీశారు అయినా ఆయన ఎవరో ఈ లోకానికి అర్థం కాలేదు. ఆయన ఎవరో ఈ లోకానికి చెప్పాలని ఆయన చెప్పిన సందేశాన్నే మాకు సులువుగా అర్థమయ్యే భాషలోనికి వర్తమానాన్ని మార్చి
ఓ ప్రభు, మరి పుస్తక రూపంలో ముద్రించడానికి మా సహోదరుల యొక్క హృదయాన్ని ప్రేరేపించారు మాకు. అందుని బట్టి మీకు వందనాలు. మరి ఈ యొక్క వర్తమానము మాకు తెలుసు. ఓ ఈ వర్తమానము అనేక భాషల్లోకి ఇది కూడా తర్జుమా చేయబడుతుంది. థామస్ ఎవరో ప్రతి ఒక్కరు గుర్తించబోతున్నారు. ఓ భయముతో వణికి రాబోతున్నారు. ప్రతి నేత్రం ఆయన చూడబోతుంది. ప్రతి ఒక్కరు గుండెలు బాదుకోబోతున్నారు. ఓ అప్పటి వరకు నైనా మరి ఎక్కడైతే మీ యొక్క చివరి వధువు ఉందో ఆ వధువును కదిలించడానికి ఈ వర్తమానం అక్కడికి వెళ్ళినట్లుగా ప్రభు మీరు సహాయం దయచేయండి. పుస్తకాన్ని తయారు చేసిన మరి సహోదరు ప్రేమ బ్రదర్ని, సిస్టర్ని, అదేవిధంగా మరి శ్యాముల్ బ్రదర్ కూడా మీరు దీవించండి. బిడ్డలంతో రాత్రులు నిద్ర లేకుండా ప్రయాసతో పుస్తకాన్ని వాళ్ళు తయారు చేశారు మా ప్రభు. వారికి తగినటువంటి ఆశీర్వాదాన్ని వారికి దయచేయండి మా ప్రభు. మేమైతే వెండి బంగారాలు కోరట్లేదు, కానీ మీ కృపను మాత్రమే మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మీ అధికమైన కృప వారిపై ఉంచబడుతున్నాం. అదేవిధంగా మరి ఈ ప్రత్యేకమైన సమయంలో మాతో ఉన్న మా సహోదరులందరినీ, మరి సహోదరు జయరాజ్ గారిని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని అందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావం పొందుకోనమని మరొకసారి ఈ పుస్తకాన్ని టైగర్ తయారు చేసిన సహోదరులను దీవించి అందరికీ మేలుకరంగా, దీవెనకరంగా ఈ వర్తమానం ఉంచమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మవరం యొక్క నామంలో ఈ ప్రార్థనకు వచ్చినాం ప్రభు. Is the King of Kings, is the Lord of Lords, His name is Brenham, 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 Brenham. We are here, yeah. Is the King of Kings, is the Lord of Lords, His name is Brenham, Brenham, Brenham.